భూమారెడ్డి గారి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక 20 రోజుల్లో పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రపోజల్గా మనకు ఎంపీ క్యాండిడేట్గా ఇచ్చి ఎంపీగా మనం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవడానికి గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ చేస్తున్న వారు ఎంత అభివృద్ధి చేశారో మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంత అన్నిటిని చాయిపోయాలనుకుంటూ చాయినా చెప్పేసి మోడీ గారు దేశాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. ఇళ్ళవేళ కృషి చేస్తూ రాత్రి పగలుగా నెల రోజులు కష్టపడుతూ జీవనాన్ని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం చాలా రోజుల నుంచి నేను బీజేపీలో పనిచేసాను. ఎందుకంటే చేసిన ఫలితం లేకుండా పోయింది. అందుకే మనస్తాపం చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేయగలుగుతున్నాను. చెప్పడానికి చాలా ఉంటుంది. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్త కానీ తప్పని పరిస్థితుల్లో నేను కాంగ్రెస్లో చేసిన చాలా హార్డ్ వర్క్ చేసి మన జీవనాలను పెద్ద మెజార్టీలో గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు. మరి నరసరెడ్డి గారు, అదేవిధంగా నాగేష్ రెడ్డి గారు, నడుగు గంగాధర్ గారు, అదేవిధంగా ఈయన పార్టీలో జరిగినటువంటి భూమారెడ్డి గారు, మరి శేఖరరావు గారు, మాజీ సదస్యర్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా విద్యాసాగర్ గారు, మండల శ్రీరామ్ గారు, రత్నాకర్ గారు, అదేవిధంగా సుధాకర్ గారు, మరియు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి నిజామాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మరియు నిజామాబాద్ సొసైటీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మరి వేదిక మీద పాల్గొన్నటువంటి అందరూ కూడా ఈ సమావేశంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి నా తోటి కార్యకర్తలు వారి పార్టీ నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మరి పార్టీ జరుగుతున్న పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే అభ్యర్థిగా ఉన్నటువంటి జీవన్రెడ్డి గారు ఉన్నారో మరి ముగ్గురు ప్రకటించడం జరిగింది. మరి టీఆర్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మరి ముగ్గురు అభ్యర్థులు చూస్తున్నాం. మరి ముగ్గురు అభ్యర్థులు కూడా మీ అందరికీ కూడా సుపరిచితులే. మరి దీంట్లో మన అభ్యర్థులు అనేవారు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, మరి ఈరోజు మన ముందు ఎంపీగా రాబోతున్నా ఉన్నాడు. అదేవిధంగా మన ఎంపీగా ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి బీజేపీ నాయకుడు మరి అరవింద్ కూడా చూసాము. అదేవిధంగా బాదాడి వాళ్ళని కూడా మనం చూసాము. వారి పనితీరు, వారి పనితత్వము, మరి వారి గుణాలు కూడా చూసాం. కాబట్టి మరి మన అభ్యర్థి విషయానికి వస్తే చాలా సున్నితమైన మనస్తత్వము, నీతి నిజాయితీగా మరి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మరి నిష్కర్మషంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి నన్కరెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా నిజంగా కూడా జనాల ఉన్నారు. కాబట్టి మొన్న కూడా ఎమ్మెల్సీగా మరి ప్రశ్నించే గొంతుకనే పేరు మీదనే మనం ఎమ్మెల్సీగా వారిని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు కూడా వారికి మంచి అవకాశము, ముగ్గుట్లో కూడా చదువులో కూడా అడ్వకేటు, మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి మరి ఆయన్ని మనం ఈసారి ఖచ్చితంగా బలపరిచి, ముఖ్యంగా మరి బీజేపీ విషయానికి వస్తే మరి ఎన్నో చెప్తా ఉన్నారు, మేము అది చేసినాం ఇది చేసినాం. మరి ఒకసారి బీజేపీ సర్కార్ 4 సీట్లు రావాలని అంటున్నారు. మరి 4 సీట్లు వచ్చే సాధ్యమయ్యే ముచ్చటనే లేదు. ఎందుకంటే నార్త్ విషయానికి వస్తే నార్త్లో చాలా వెనుకబడి ఉన్నారు. మరి సౌత్ విషయానికి వస్తే కూడా సౌత్లో మరి బీజేపీ పరిస్థితి ఏంది, ముఖ్యంగా తెలంగాణ కానీ కేరళ కానీ తమిళనాడు కానీ కొంచెం కర్ణాటకలో కొంత పుంజుకున్నప్పటికీ ఏ విధంగా చూసుకున్నా వాళ్ళు ఏదైతే రీచ్ అనేది ఒక నంబర్ ప్లేన్ ఒక గేమ్ ఆడుతున్నారు. కాబట్టి వారికి 400 స్థానాలు వచ్చే ముచ్చటనే లేదు. మనకు కూడా మనకు కష్టపడితే మరి మన తెలంగాణలో కానీ ముఖ్యంగా మన నిజామాబాద్లో కానీ వాళ్ళైతే బీజేపీ విధానాలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఇప్పటికి కూడా ఈ సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా వాళ్ళు ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చినా కానీ మరి ప్రధాన నాయకులు కూడా మరి మాట్లాడేదాళ్ళు కూడా మతం గురించి తప్ప, హిందుత్వం తప్ప మరి చేసినాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఏం చేసినాం అనేది ఒక్కడ కూడా లేదు. మరి అదేవిధంగా చూస్తే మనం ఏదైతే మనం తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు విభజన హామీలు ఇచ్చడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఓడిపోవడము, బీజేపీ అధికారంలో రావడం, మరి ఇచ్చిన హామీలో కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చి మన తెలంగాణకు వాళ్ళు ఏం సాధించింది లేదు. కాబట్టి ముఖ్యంగా రెండో విషయానికి వస్తే బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కూడా మీకు అన్నీ తెలుసు. మరి ఎన్నో హామీలు వారు ఇచ్చి
3 ఎకరాలు కానీ, విద్యార్థి వృత్తి కానీ, 1,00,000 రుణమాఫీ కానీ ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కడికి కూడా పూర్తి స్థాయిలో సఫలీకృతం చేయలేకపోయినారు. మరి కాంగ్రెస్ వచ్చినా చేసుకోవడం జరుగుతుంది. మరి 2 లక్షల రుణమాఫీ అయితే మరి పరిస్థితి ఆర్థిక పరిస్థితి తెలుసు, వారిని లైన్లో పెట్టడానికి టైం పడుతున్న సంగతి కూడా తెలియకుండా మన అమాయకులని, రైతులని, జనాల్ని రెచ్చగొట్టే పద్ధతిలో వాళ్ళు రెచ్చగొడుతూ వారు ఏం చేశారని చెప్పి రెచ్చగొడుతారు. కాబట్టి ముఖ్యంగా మనం కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నాం, మన ముందున్న కార్యకర్తలు మనందరం కూడా కలిసి మరి ఏదైతే బీఆర్ఎస్ చేసిన విధానాలు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బీజేపీ మాట్లాడుతుందో ఆ మాటల్ని కానీ మనం ఏదో మౌత్ టాక్ ఉన్నటువంటి మోడీ అనే మాటను తప్పించి మనం ఇంటింటికి వెళ్ళి మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేసిండ్రు, మన విధానాలు ఏంటి అనేది ప్రజలకు సవివరంగా వివరించిన రోజు, మరి మన విధానం వాళ్ళకి తెలియజేసిన రోజు కొంచెం వాళ్ళున్న మైండ్ డైవర్షన్ కావడం జరుగుతుంది. మనం చాలామంది నేను మాటల్లో మా నాయకులు కూడా అంటుంటే వింటా ఉన్నాను, మరి పిల్లలే అనేది. పిల్లలు చాలా రోజుల క్రితం వేరు, ఇప్పుడున్న పిల్లలు వేరు. మరి ఇంట్లో ఒక పిల్లగాడు బీజేపీకి ఒక ఫేవర్గా ఉంటే వాడి తల్లిదండ్రుల్ని ఆ సోషల్ మీడియాలో చూపించి, మతగల్లాలకు టీవీలో చూపించి వాళ్ళని ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం దాన్ని మార్చాలంటే మనం ఖచ్చితంగా ఇంటింటి ప్రచారాలు మాత్రం ఉధృతంగా చేసి మనం చేస్తున్న పనులు కానీ, బీజేపీ చేస్తున్న అరాచకత్వాలు కానీ ప్రజలకు సవివరంగా తెలియజేసి మన ఓటు రాపడానికి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా సభాధ్యక్షులకు మన వేదికలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న గారు, పెద్దలు సూర్యశెట్టి అన్న గారికి, మరియు మన ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరియు ఎంపీ అభ్యర్థిగా ఉన్న మన జీవనన్న గారు వారికి, మరియు చైర్మన్ గారైన మన తాయరన్న గారికి, మానాల మోహన్ అన్న గారికి, నగేష్ రెడ్డి గారికి, గడు గంగాధర్ గారికి, నర్సరెడ్డి అన్న గారికి, శేఖర్ రెడ్డి గారికి, రామన్న, రత్నాకర్ అందరికీ, వేదిక మీద చాలామంది ఉన్నారు. అందరికీ పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, ముఖ్యంగా కార్యకర్తలందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీలోకి పోవాల్సి వచ్చింది. కానీ అక్కడ పోయినా కానీ ఆ రోజు ఓటేసామంటే మళ్ళీ ఓటేసే వరకు కూడా ఎవరు నన్ను పలకరించిన వాళ్ళు లేరు, నన్ను ఎవరు కదిలించిన వాళ్ళు లేరు. ప్రాణమేమో ఇంట్లో ఉంది, ఉట్టి చెత్త ఇంట్లో ఉంది, ప్రాణం ఇంట్లో ఉట్టి చెత్త అందులో ఉన్నట్టుంది. ఈరోజు మంచి అవకాశం కల్పించి నన్ను కాంగ్రెస్ పార్టీలో మళ్ళా చేర్చుకున్నందుకు పెద్దలందరూ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే మనవి నేను చెప్పేది, మన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది, ఎంతో బీద వాళ్లకు ఎన్నో విషయాలలో కోర్టులలో గత 40 ఏళ్ల సంది సాయం చేసిన వ్యక్తి తన గురించి మాకు తెలుసు. ఎందుకంటే మేమందరం ఒకటేసారి టీడీపీలో ఉన్నాము. ఎందుకంటే సరిగ్గా మైపాల్ రెడ్డి మూవ్మెంట్లో తను ఎక్సైజ్ మంత్రి గారు. అప్పుడు ఆ రోజు ఇక్కడ మన నిజామాబాద్కి వస్తుంటే మేమందరం పిల్లలం, కార్యకర్తలను వెళ్ళి కలిసేవాళ్ళం. ఎంతో సున్నితంగా పలకరించి మా అందరినీ ఆప్యాయంగా ఏ సమస్య ఉన్నా కానీ అధికారులతోటి మాట్లాడి పనిచేయించే వ్యక్తి. ఆ రోజు నేటి వరకు కూడా చూస్తున్నాము అదే పద్ధతితో ఉన్న వ్యక్తి. కాబట్టి నిస్వార్థ నాయకుడు. ఈరోజు ఎందరో నాయకులు వచ్చిండ్రు, రాజకీయాలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అదందరూ మీ అందరూ తెలుసు. అలాంటి వ్యక్తి కాదు. కాబట్టి తనకు టికెట్ వచ్చింది అనగానే తప్పకుండా నేను కూడా వారికి సహాయ సహకారాలు అందించాలన్న భావనతోటి పెద్దలు భూపతి రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను నిస్వార్థ కార్యకర్తగా పార్టీకి తప్పకుండా సేవలు అందిస్తా, మరి గెలుపు కొరకు సాయశక్తులకు కృషి చేస్తా అని చెప్తూ ఈరోజు, ఎందుకంటే మన పెద్దలకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిరోజు ఆ టీవీలల్లో 6 సూత్రాలు ఇస్తలేరు, పథకాలు ఇస్తారని వాళ్ళు చెప్పుతున్నారు. మనోళ్ళు ఖండించినా కానీ ఇంకా వాళ్ళు అదే బూతు పదాలు మాట్లాడుకుంటా కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తారు. కాబట్టి దాని గ్రామాన మన కార్యకర్తలందరము ఎదిరించి ఎక్కడైనా కానీ వాళ్ళు మాట్లాడి చేయాల్సిన పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను వేడుకుంటున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరందరితోటి గ్రామాన నేను అందరికీ అందరు నాకు సహకరించండి. గ్రామాన తిరుగుదాము, జీవనన్నను గెలిపిద్దాం. ఎందుకంటే జీవనన్న గెలిస్తే అక్కడ మన రాహుల్ గాంధీకి ఒక ఓటు పెరుగుతుంది. కాబట్టి వారు ప్రధానమంత్రి అయితేనే మన భారతదేశం బాగుపడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసిన కార్యకర్తలందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనం గత ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అందరం కలిసికట్టుగా గెలిపించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థికి కూడా మరి రాబోయే మే 13 నాడు అందరం కలిసికట్టుగా
ప్రతి గ్రామంలో మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయని కోరుతూ మరి మనకు ఒక లోటు కనిపిస్తుంది. మనం ఏ మీటింగ్ పెట్టినా మనం పెద్ద మనుషులమే వస్తున్నాం. మరి యువకులు మన మీటింగ్లకు మరి మనం తీసుకురావట్లేదు, వాళ్ళు వచ్చడం లేదు. నా ఒక విన్నపం, ఇక పెద్దలందరూ ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓన్లీ యువకులతోనే ఒక 1000-2000 ఎంతమందితో మీటింగ్ పెట్టి మరి ప్రత్యేకంగా వారికి, ఎందుకంటే యువకులు కొద్దిగా బీజేపీ వైపు ఆకర్షితులు అయినారు కాబట్టి వారు సపరేట్గా మీటింగ్ పెట్టి మంచిగా వాళ్ళకు కొద్దిగా యుతపడ చేస్తే ఏమైనా చేంజ్ అవుతుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి దయచేసి మరి పెద్దలు ఇక్కడ ఉన్నారు కాదు, వారు నిర్ణయించి ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగు పెట్టాలని కోరుతున్నా. మరి వేదిక మీద ఉన్న మన పెద్దలందరము కార్యకర్తలు గ్రామాల్లో ఎంత పనిచేసినా మనం వాళ్ళకు తోడుగా ఉంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి మనము బయట తిరగకుండా ప్రతి ఒక్క నాయకుడు 2 గ్రామాల 3 గ్రామాల తీసుకొని డైలీ అక్కడనే ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ గైడెన్స్ ఇస్తూ మరి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మనం చేస్తే డెఫినెట్ గెలుస్తాం. మనం ఇది చేయకపోతే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి నాయకులను కూడా కార్యకర్తల మీద ఎత్తేయకుండా ప్రతి 2 గ్రామాలకు మరి ఒక నాయకుడిని మరి ఇన్ఛార్జ్ అప్పచెప్పి ఆ గ్రామాల్లో మెజార్టీ వచ్చే విధంగా మరి తోడ్పాటు చేయాలని కోరుతూ మరి ఈ అవకాశానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. విద్యార్థికుడిని కంచెటి గంగాధర్ గారు అభ్యర్థిగా పంపినటువంటి కంచెటి గంగాధర్ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, మానాల మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుల గారికి, నర్సారెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరు నగేష్ రెడ్డి గారికి, పిసిసి జనరల్ సెక్రటరీ గడువు గంగాధర్ గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, బాగారెడ్డి గారికి, లింగం గారికి, తారాచంద్ గారికి, ప్రసాద్ గారికి, ఇక్కడికి వస్తే సాయిరెడ్డి గారికి, రాములు గారికి, తమ్ముడు రత్నాకర్ గారికి, సుధాకర్ అన్న, బాగారెడ్డి, భోజన్న, మోహన్, మన మండల అధ్యక్షులు ఎల్లన్న, సరే దయచేసి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి, సీనియర్ నాయకులకి, వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున సాయంత్ర నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి మనం ఏ విధంగా ముందంజలో పోవడానికి, ఎట్లా పోవాలనే నాయకుల సూచనలు తీసుకోవడానికి, వాళ్ళ సూచనలు మనం విని మరి రేపు మన మండలంలో ఏ విధమైనటువంటి పద్ధతిలో పోయి కాంగ్రెస్ పార్టీకి ప్రజల యొక్క ఓట్లను ఏవి రాబట్టుకునే విధానానికి వారు సూచనలు చేస్తారు. ఆ సూచనల పద్ధతిలో మనం పోయి మరి గతంలో మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఘనమైన మెజార్టీతో మన అభ్యర్థి భూపతి రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మరి దానికి భిన్నంగా ఇప్పుడు పోటీ, అప్పుడేమో ట్రయాంగిల్ పోటీ ఉండే, కానీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ వినబడతా ఉంది. మరి ఒక అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థికి అయితే డిపాజిట్ కూడా వస్తుందో రాదనే సందర్భం, మరి బీజేపీ అభ్యర్థికి మాత్రం ఆయన చెప్పే మాటలు, ఆయన చేసే చేష్టలు చూసి మరి ప్రజలు ఆయనను నిరాకరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మరి వారు ఒక 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మరి రైతు నాయకుడిగా మరి మంచి అభ్యర్థిని సోనియా గాంధీ మనకు అప్పచెప్పిండ్రు. మరి ఒకవేళ మనం మంచి అందరం కష్టపడి ఏకతాటి మీద నడిచి ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మనం అమలు చేస్తున్న తీరు మరి మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, మరి రేపు రాబోయే ముందు హౌసింగ్, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ వీటన్ని సంక్షేమ కార్యక్రమాలని మనం ప్రజల దగ్గరకు తీసుకుపోయి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది,
మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ చేస్తామన్నాం. ఇందులో కొన్ని 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీ అమలు చేస్తూ ఉన్నాం. మరి ఇంకా మరి చేయవలసింది ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మరి ఇందిరమ్మ ఇండ్లు మనం ప్రారంభించుకున్నా కానీ మరి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు రావడం జరిగింది. వాటిని మన పేద ప్రజలకి ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి వాటిని కూడా ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ, మరి ఇదే కాకుండా గతంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఏంది, మరి ఇప్పుడు ఇంతవరకు జరిగింది ఏంది? ముఖ్యంగా ఇక్కడ ఉన్న అసెంబ్లీ పార్లమెంటు మెంబర్ అరవింద్ గారు మొట్టమొదట ఆయన ఏదో పసుపు బోర్డు తెస్తా అని చెప్పి, మరి ఇంతవరకు ఆ పసుపు బోర్డు నిజామాబాద్లో ఉందా, హైదరాబాద్లో ఉందా, మరి ఢిల్లీలో ఉందా, ఇంకెవరికి తెలియదు. అదేవిధంగా మోదీ చేసినటువంటి ప్రసంగాలు మరి ప్రతి పేదవాడికి 14 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఎవరికైనా ఏ బ్యాంకులలో ఎవరికైనా 14 లక్షలు జమ అయిందా? అదేవిధంగా మరి అవి కాకుండా ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈరోజు అమ్మకానికి పెడతా ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకానికి పెడితే రేపు దేశ గతి ఏంది అనే మాట ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందులో ఎల్ఐసిని పెడతా ఉన్నాడు, రైల్వేని పెడతా ఉన్నాడు, రిజర్వ్ బ్యాంకును కూడా వదులుతలేదు. ఇటువంటి కార్యక్రమాలు మోదీ చేస్తున్నాడు. ఏదైతే మోదీ ఒకటి మరి రామాలయం మనమందరం రామభక్తులమే. ప్రతి ఒక్కరికి రాముడి మీద అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. రాముడు మనకేమన్నా ఆశీర్వదిస్తాడనే మనం రోజు రాముడిని మొక్కుతాం, కృష్ణుడిని మొక్కుతాం, హనుమంతుడిని మొక్కుతాం. మరి అదేవిధంగా మనమంతా హిందువులమే. కానీ ఆ పార్టీ మతాలను విడదీసి మరి ఈ రాజ్యాన్ని చేజిక్కించుకొని ఇంకా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ మనం గుణపాఠం చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్ర మరి అమోఘం. ఆయన చేసిన పాదయాత్ర పేద బడుగు బలహీన వర్గాల కొరకు దేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ఉంచడానికి కోసం మరి ఆయన పాదయాత్ర చేసినాడు. ఆ పాదయాత్ర యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పి మరి రాహుల్ గాంధీ గారి భావితరాల నాయకుడిగా మనమందరం ఆయనను తీసుకుపోయి మరి మనమందరం రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా మరి ప్రతి ఒక్కరం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మరి గ్రామాన మరి పెద్దలు, మన నాయకులు, ఎమ్మెల్యే గారు, పార్లమెంట్ అభ్యర్థి మరి మన దిక్సూచి సుదర్శన్ రెడ్డి గారు మరి వీరి ఆదేశాల మేరకు వారు ఏ దిక్సూచిగా ఏ విధంగా మనకు పని చేస్తే ఆ విధంగా మేమంతా కలిసిపోయి గ్రామాన మనకు కావాల్సినటువంటి ఓట్లు అడిగే విధానాన్ని మనం ఎంచుకొని మరి గ్రామాలలో పోయి పేద ప్రజలకి మనకు రాబోయే కార్యక్రమాలు మరి మొన్న రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ సూత్రాన్ని ఒక కార్యక్రమాలు తీసుకున్నారు. వాటన్నిటిని మనం ప్రజల్లోకి తీసుకుపోయి మరి మన అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం మీరందరూ అహర్నిశలు కృషి చేయాల్సిందిగా పేరున కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మోపాల మండల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మన రూరల్ నియోజకవర్గ మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా భీష్మ పితామైనటువంటి పెద్దలు తయార్ బిన్ హమ్దాన్ గారికి, మన మాజీ ఎమ్మెల్సీ అరకల్ నరసరెడ్డి గారికి, మన సీనియర్ కాంగ్రెస్ లీడరు ప్రస్తుత జనరల్ సెక్రటరీ వంటి మిత్రుడు గడు గంగాధర్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మన పాత మిత్రుడు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొన్ని ఒడిదొడుకుల వలన భయభ్రాంతికి గురవుతున్న ఒక సమయంలో వారు ఇప్పుడే మన కాంగ్రెస్ చేరినటువంటి మిత్రుడు భూమిరెడ్డి గారికి, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మానల మోహన్ రెడ్డి గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, శేఖరెడ్డి గారికి, ఇంకో మిత్రుడైనటువంటి భాగ్యరెడ్డి గారికి, ఇంకో భాగ్యరెడ్డి గారికి, భరతిపూర్ భాగ్యరెడ్డి గారికి, లింగం గారికి, మరి ఎవరి పేరు చెప్పకుండా తారాదైతేమో నమస్కారం జరుపుకున్న పత్రికా సోదరులకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భూమిరెడ్డి గారు మేము మా కలయిక 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యొక్క మండలంలో పనిచేసాం అందరం కలిసి.
మేము ఆ రోజుల్లో నేనైతేనేమి, భూమిరెడ్డి గారు అయితేనేమి, ఎల్లయ్య గారు అయితేనేమి, శేఖర్ గౌడ్ అయితేనేమి, ఇటు సాయి ముప్ప గంగారెడ్డి అయితేనేమి, శోభా గారు అయితే మేమందరం కలిసి ఒక మండలంలో ఒక యూనిట్గా ఉండి ప్రతి గ్రామంలో మాకు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా పెద్దలు సూర్యరెడ్డి గారు అయితేనేది చాలామంది గ్రామాల్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఉండి మా యొక్క కోఆర్డినేషన్ వల్ల యొక్క మండలంలో మాకున్న మండలంలో 22 గ్రామ పంచాయతీలలో ఆ రోజుల్లో పెద్దలు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క 30 సంవత్సరాలు మా యొక్క మండలంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గలేదు. అప్పుడున్న సమయంలో 2004లో అదే మధ్యాష్ గౌడ్ గారికి 9,200 ఇవ్వడం జరిగింది, ఓన్లీ 22 గ్రామ పంచాయతీలలోనే. మరి అప్పుడున్న మిత్రుడు నర్సారెడ్డి గారు అయితేనే, బాగారెడ్డి అయితేనే, ఇంకో ఫోటో చూస్తున్న ఈ రెడ్డి కూడా కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అవుతుంటారు. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా మండలంలో ముఖ్య నాయకులు అవుతారు. వీరందరూ వస్తే మరి ఇంకా మండలంలో లీడ్ పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే నర్సారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, గంగారెడ్డి గారు ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇటు పోతే బాగారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కువ లీడ్ ఇస్తామని ఆశిస్తున్నాము. ఇకపోతే ఇప్పుడున్న సమరం ఎవరితోని, మొన్న టీఆర్ఎస్ అయిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ బొందబెట్టామో గోవర్ధన్ గారు బొందడం జరిగింది. ఇప్పుడు సమరం ఎవరితోని, మన బీజేపీతో తప్ప. ఇప్పుడు మిత్రుడు సారెడ్డి గారు చెప్పినట్టు, మున్పల్లి సారెడ్డి గారు మన యువకులకు మోటివేట్ చేయాలి. గ్రామాలల్లో మనం జైనం కాదు, సంతోషం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే లీడ్ ఇస్తామో పెద్దలు జీవన్ రెడ్డి గారు అనుభవ వ్యక్తి ఉన్నారు కాబట్టి వారికి మన కాంగ్రెస్ పార్టీతో లీడ్ ఇచ్చినప్పుడు ఈ మండలంలో మరి మనకు అందరికీ ఆనందం ఉంటుంది, జైనందానికి సంతోషం ఉంటుంది. మనమందరం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఆనందం ఉంటుంది. మనందరం కష్టపడాలి, గ్రామాల్లో తిరగాలి. 2 గ్రామాలకు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోవాలి. ఇన్ఛార్జ్ పెట్టుకుని ఇల్లు ఏదైతే మన వరంగల్ డిక్లరేషన్ ఏ విధంగా తిరిగినామో అప్పుడు భూపతి రెడ్డి గారు మేమందరం ఏ విధంగా కలిసి కట్టి నర్సరెడ్డి గారు కలిసి తిరిగినామో గ్రామాలలో, అదేవిధంగా ఇప్పుడు కూడా మనమందరం కూడా గ్రామాలలో తిరిగి గడప గడప తిరిగి మన మేనిఫెస్టో, చక్కని మేనిఫెస్టో ఉంది. కేంద్రంలో ప్రకటించిన మేనిఫెస్టో చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు, పేద మహిళలకు ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని మనం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వరంగల్ డిక్లరేషన్ ఏ విధంగా అయితే చెప్పినామో ఈ యొక్క కేంద్రంలో పెట్టిన మేనిఫెస్టోను మన గ్రామాల్లో తిరుగుతూ యువకులకు మోటివేట్ చేయాలి. ఎందుకంటే బీజేపీ ఏమిచ్చింది వాగ్దానము, 2 కోట్ల ఉద్యోగాలు చెప్పింది యువకులకు. యువకులకు ఉద్యోగాలు వచ్చినా రాలేదు. అది యువకులకు మనం మోటివేట్ చేయాలి. మరి పేదలకు ఏమన్నారు, ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్క పేదవానికి కాలాతం లేకేతం, ప్రతి పేదవాడికి 15 లక్షలు ఇవ్వడం జరుగుతున్నారు. మరి ఈ విధంగా మోడీ ఎన్నో మాయమాటలు చెప్పిండు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వము 67 సంవత్సరాల పరిపాలనలో 57 లక్షల అప్పులు చేస్తే ఇదే మోడీ గారు 9 సంవత్సరాలలో 99 లక్షల కోట్ల అప్పులు చేసిండు. మరి ఇదంతా వివరించి అది ఎవరికి పోయింది, కార్పొరేట్ సంస్థలు అంబానీ ఆదాన్లకే చెందింది కాబట్టి ఎక్కడో రైతాంగానికి మనకు ఎక్కడ చెందలేదు. మన ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మన ఉమ్మడి అప్పుడు దేశంలో 72 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి 13,000 కోట్లు వచ్చింది. అదే మన నిజామాబాద్ జిల్లాకు 400 కోట్ల అప్పు రావడం జరిగింది. ఈ విధంగా మన రైతాంగానికి ఆదుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనము ప్రజల్లో వివరించి మొన్న ఏ విధంగా చెప్పినామో మళ్ళీ అదే విధంగా చెప్పి మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇప్పించి పెద్ద జీవన్ రెడ్డి గారు, పెద్దల సూర్యరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద భారీ మెజారిటీ గెలిపిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారికి, మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి, మరి తాయర్ వినందన్ గారికి, ఇప్పుడే జరిగినటువంటి సోదరులు భూమిరెడ్డి గారికి, శేఖర్ గారికి, సాయిరెడ్డి గారికి, మరి నగేష్ రెడ్డి గారికి, ముప్పాంగారెడ్డి గారికి, గడు గంగాధర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మా ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మరి మొన్ననే 4 నెలల కింద మనము నిజామాబాద్ రూరల్ మరి ఎక్కువ మెజార్టీతో మనం ఇక్కడ భూపతి రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా తిరిగి ఎందుకంటే అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు ఉపయోగ పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఏదైనా అభివృద్ధి కావాలనుకున్నా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని చెప్పేసి ప్రజలకు ఒక విశ్వాసం ఉన్నది. ఎందుకంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి ఉంది, కానీ ఒకరు ప్రాంతం గురించి ఒకరు మతం గురించి చెప్పి ప్రజలని కన్ఫ్యూజ్ చేసేసి మధ్యలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం చేపట్టడం జరిగింది. కేంద్రంలో మరి మతం పేరు చెప్పేసి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతం పేరు చెప్పేసి రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ.
ఈ రెండు పార్టీలను ఒక్కొక్క పార్టీని అయిపోయింది, ఒక పార్టీని కథం పట్టించేసారు ప్రజలు. ఇక బీజేపీ పార్టీని కథం పట్టించేటువంటి పరిస్థితి ముందున్నది మనకు. ఈ ఎన్నికలతో బీజేపీ పార్టీని కథం పట్టించేస్తే ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప కావు. ఎందుకంటే మనం చూసాం గతంలో, ఎందుకంటే అభివృద్ధి మరి చూసినట్లయితే సామాన్య ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే ఈయన ఉపాధి హామీ కావచ్చు, చెర్లు కావచ్చు, కుంటలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, పక్కా ఇళ్ళ స్కీములు కావచ్చు, ఏదైనా ఇచ్చిందంటే మరి సామాన్య ప్రజలకు ఉపయోగపడేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే ఇలా బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి మనం టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకోవడం అవసరం లేదు, ఎందుకంటే అది అయిపోయింది. అది ఆ ఉద్యమంతో, ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి మేము తెచ్చినామని చెప్పుకోవడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు చూశారు. వాళ్ళు ఏం చేశారో ప్రజలు చూశారు. కానీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తప్ప మనకైనా తెలంగాణ ఆశయాలు మరి నెరవేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు కేంద్రంలో కూడా ఇక్కడ మనకు ఎందుకంటే బీజేపీ లేదు, కానీ ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉంది. కానీ ఇలా ఉత్తర భారతంలో కూడా మరి బీజేపీని కథం పట్టే రోజులు వచ్చేసినాయి. ఇవాళ అక్కడ ఎందుకంటే ఇక మొత్తం దేశవ్యాప్తంగా కూడా 150 నుంచి 180 సీట్ల వరకే మరి బీజేపీ వస్తుందని చెప్పి సమాచారం వస్తూ ఉంది. ఆయన ఎందుకంటే 300 వస్తాయి, 400 వస్తాయని చెప్పేసి మొన్నటిదాకా కేసీఆర్ నేను 100 సీట్లు ఎట్లా గెలిచేసి మొత్తం ఏ పార్టీ ఉండదని ఎట్లా మాట్లాడిండో ఆ భ్రమలో బీజేపీ ఉన్నది. ఇలా ఆ భ్రమలో ఖచ్చితంగా మన టీఆర్ఎస్ పార్టీ ఆ భ్రమలకి వెళ్ళి బయటపడ్డది. కాబట్టి ఇలా జాతీయ స్థాయిలో మరి బీజేపీ పార్టీ భ్రమలు ఎందుకంటే తేలిపోతాయి. కాబట్టి ఇవాళ జాతీయ స్థాయిలో ఇలా ఖచ్చితంగా మరి బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మన దగ్గర అరవింద్ చూసినట్లయితే మీకు అందరికి తెలుసు, అరవింద్ ఎందుకంటే మాటలు చెప్పిండు తప్ప ఈ 5 సంవత్సరాలు ఆయన నయా పైసా పనిచేయలేదు. పొద్దున్న లేస్తే ఎందుకంటే ఎవరు తిట్టడం, ఒక సెన్షన్ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి నేను ఈ గ్రామానికి ఇది చేసినా ఇది చేస్తా అని చెప్పేసి అక్కడ మోడీ చెప్పలే, ఇక్కడ అరవింద్ చెప్పలే, ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం ఎందుకంటే ఎట్లా రెచ్చగొట్టాలా, ఎట్లా లొల్లి చేయాలా, ఎట్లా మతం పేరు చెప్పాలా, ఇటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే మీరందరూ చూసారు, ఎందుకంటే మన బీజేపీ పార్టీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ శ్రీరామ కళ్యాణం తర్వాత మనం అక్షంతలు వంచుతాం, భద్రాచలం నుంచో ఎక్కడన్నా. మరి బీజేపీ ఏం చేసింది మొన్న, ఎందుకంటే అక్కడ టెంపుల్ ఇనాగరేషన్ అక్షంతలు ఎప్పుడు వస్తారు? పెళ్ళైనాక శ్రీరాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షంతలు పడ్డాక ఆ అక్షంతలు ఎందుకంటే ప్రజల యోగక్షేమాల కోసం అక్షంతలు వస్తాం. దాని ముందే వంచేసారు. అదే దేవుడు వాళ్ళకి శాపమైంది. దేవుడితో ఎవ్వరు ఆడుకున్న వాళ్ళు ఇంతవరకు చరిత్రలో ముందట వాళ్ళలేదు. బీజేపీ పార్టీ కూడా ముందట వారి పరిస్థితి లేదు. దేవుణ్ణి ఎప్పుడు మనం ఉపయోగించుకోవద్దు, దేవుణ్ణి వాడుకోవద్దు. దేవుణ్ణి ఇలా వాడుకొని ఇలా రాముడి పేరు చెప్పేసుకొని మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నారు. కానీ ఇలా మనము రాముడికి మీద మనకు భక్తి ఉన్నది, రాముడి మీద ప్రేమ ఉన్నది. రాముడిని మొక్కుదాం, బీజేపీని దొక్కుదాం, ఇది మన స్లోగన్. ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీ పార్టీ తొక్కే రోజులు వచ్చినాయి. ఇదే కాకుండా ఇలా ఖచ్చితంగా మనం ఏంటంటే అభివృద్ధి మన ప్రాంతానికి ముఖ్యంగా మన ముందున్నటువంటి మంచిప ప్రాజెక్ట్, దానికి ఎందుకంటే గతంలో మరి సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్గా మంత్రి ఉన్నప్పుడు దానికి ఆల్మోస్ట్ ఎందుకంటే కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 300-400 కోట్లు కంప్లీట్ పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 300-400 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుకు 3000 కోట్లు టీఆర్ఎస్ పట్టులు పెట్టిండ్రు. ఏమైనా ముందట పడ్డదా అంటే ఏం ముందట పడలేదు, ఎక్కడ పైపులు అక్కడనే ఉన్నాయి మొత్తం. ఎందుకంటే అన్ని తండాలని మంచి పని ముంచేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఎందుకంటే అదృష్టం బాగుంది కాబట్టి మళ్ళీ మనం గవర్నమెంట్కి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మంత్రి అవుతాడు కాబట్టి ఆయన చేతుల మీద ఏ గ్రామం మునగకుండా, ఏ తండ మునగకుండా ఖచ్చితంగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. సిరికొండ వరకు కూడా మనకు 1,30,000 ఎకరాలకు నీళ్లు వారిచ్చినటువంటి పరిస్థితి వారి చేతుల మీద జరుగుతుంది. మరి భూపతి రెడ్డి గారి చేతుల మీద జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఒక దిక్కు అభివృద్ధి, ఒక దిక్కు ప్రాంత అభివృద్ధి. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జరగాలంటే భూపతి రెడ్డి గారిని ఎట్లయితే గెలిపించుకోవడం జరిగిందో ఇప్పుడు మరి జీవన్ రెడ్డి కూడా ఎందుకంటే అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది కాబట్టి ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతాడు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి గురించి ఎందుకంటే ఒక రైతు కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అభివృద్ధి లక్ష్యం కాబట్టి రాజకీయమే లక్ష్యం కాబట్టి ఇంకో ఆలోచన లేనటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు మంచి జరుగుతుంది. ఈ పార్లమెంట్ స్థాయిలో కూడా మరి మంచి జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి భూమారెడ్డి గారు మళ్ళా డీసీసీ అధ్యక్షులు మనందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. డీసీసీ ప్రెసిడెంట్ గారు పదే పేర్లు తీయద్దని టంగ్ కొడతాడు వెనకకెళ్ళి. వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న సైనికులు, వేదిక మీద ఉన్న పెద్దలు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా
ప్రజల ముందుకు పోయి ప్రజల ముంగిట్లో ఉండి ప్రజలను కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏ విధంగా రాబట్టాలనే ముఖ్య నాయకులు కార్యకర్త మీరు. మీ మనసు లోపల, మీ గ్రామంలో, మీ వాడ లోపల, మా బూత్ లోపల ఓట్లు ఎక్క రావాలా, జీవన్ రెడ్డి గారికి మా సత్తా చూపెట్టాలనే ఆలోచన మీలో వచ్చినప్పుడు అత్యధికంగా ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ కాన్ఫరెన్స్లో చక్కని మెజార్టీ తీసుకొచ్చే నాయకులు మీ అంతా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్యకర్త అనేవాడు కష్టపడితేనే, నాయకుడు అనేవాడు కార్యకర్తల భుజస్కంధాలపై నుండి వేదిక మీద కూర్చుంటాడు. ఆ వేదిక మీద నాయకుడు కూర్చుండాలంటే ఆ నాయకుడికి మద్దతు పలకాల్సింది మీరు, మీ ఆశీస్సులు, మీ యొక్క కష్ట ఫలితం అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల్లో, ప్రతి ఎన్నికల్లో ఎక్కడనే కానీ బూతుల దగ్గర చిన్న చిన్న గొడవలు, బూతుల దగ్గర ఇతర పార్టీ వాడు మన బంధువు అయినా, మన బామ్మర్ది అయినా, మన అన్న అయినా మన పార్టీ కాండవ ఉన్నప్పుడు వాడిని వ్యతిరేకించి వాడిని అపోజ్ చేస్తూ మన పార్టీ చేతిగుర్తుకు ఓటేయమని డిమాండ్ చేస్తాం. ప్రేమగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తాం. ఆ ముఖ్య పాత్ర పోషించేది మీరందరూ అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనుక దయచేసి ముఖ్యంగా ఈ నిజామాబాద్ రూరల్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా శాసనసభ్యులు లేకుండే, బహుశా 8లలో 9లలో ఉప ఎన్నిక అయితే 9 నెలల కొరకు మనకు ఒక్క మారు ఎమ్మెల్యే వచ్చింది. అంతకుముందు 1978లో బాలరెడ్డి గారు, అంతిరెడ్డి బాలరెడ్డి గారి తర్వాత మనకి ఎమ్మెల్యే లేకుండే. తద్వారా ఎమ్మెల్సీగా టీఆర్ఎస్లో ఉండి మరి కేసీఆర్ గారిని వ్యతిరేకించి మన ప్రస్తుతం శాసనసభ్యుడు త్యాగం చేసి ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులకు కష్టపడుతున్న తరుణంలో ఎమ్మెల్సీని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి వచ్చిన భూపతి రెడ్డి గారి ఆధ్వర్యాన కాంగ్రెస్ పార్టీకి మరి టికెట్ ఇస్తే, రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ముఖ్య నాయకులందరూ కష్టపడి భూపతి రెడ్డి గారికి సుమారు 20,000 మెజార్టీతో మరి గెలిపించడం జరిగింది. అంతా మీ కష్టం, మీ కష్ట ఫలితం. కనుక పెద్దలు జీవన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, ముగ్గురున్నారు పార్లమెంట్ సభ్యులు. ముగ్గురులో టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానివ్వండి, ముగ్గురు యొక్క గుణగణాలను పరిశీలించండి మీరు ఒక్క మారు దయచేసి. మీరు పరిశీలించిన తర్వాత మన గ్రామంలో, మన వాడలో, మన మండలంలో, మన బంధువులకు, మన మిత్రులకు జీవన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి, ఎటువంటి ఆలోచన సరళి ఉన్న వ్యక్తి, ఏ పార్టీ నుండి నిలబడ్డాడు, భారతదేశంలో ఏ పార్టీ అయితే ఉన్నత స్థాయిలో ఉంటుందో ఆ యొక్క పార్టీ బీద బడుగు పేద ప్రజల యొక్క ఆశ నెరవేర్చే విధంగా ఉంటుందో ఆ పార్టీ నుంచి నిలబడ్డ నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు. మరి ఇకపోతే బీజేపీ గురించి, బీజేపీ దేశంలో 10 సంవత్సరాలు ఉంది. మన జిల్లాలో పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలలో బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరికి ఏం చేశాడు, ఎవరికైనా సాయం చేశారా, పార్టీ నుండి కేంద్రం స్కీమ్స్ తీసుకొచ్చారా, వచ్చిన స్కీమ్స్ ఎన్నో అనౌన్స్ చేస్తూ ఉన్నారు, ఆ స్కీములు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయా లేదా అనేసి దయచేసి వివరించండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరి ఆశీస్సుతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తద్వారా 6 స్కీమ్లు అనౌన్స్ చేస్తే చక్కగా స్కీములన్నీ నడుస్తున్నాయి. 6 గ్యారెంటీలు ఇచ్చాం. ఈరోజు దేశంలో పెద్దలు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన తద్వారా 6 సే న్యాయ్ అనే పథకం మీద వారు ఆ గ్యారెంటీ అనౌన్స్ చేశారు. ఆ గ్యారెంటీలు పెద్దలు సుదర్శన్ కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారికి తెలియజేస్తారు. నేను ఆ పక్కన పోకుండా ఏది ఏమైనా మనం ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నా, ఎన్ని స్పీచ్లు ఇచ్చినా, ఎన్ని మాట్లాడినా ఈ పార్లమెంటులో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికే మనం అందరం మాట్లాడుకుంటున్నాం. కనుక మనం మాట్లాడుకోకుండా దయచేసి మీరు వెళ్ళిన తర్వాత మీకు చెప్పాల్సినంత పెద్దోళ్ళమేమీ కాదు. ప్రతి ఒక్కరు టీవీ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు పేపర్లు అవుతున్నారు, అన్ని సమస్యలు మీకు తెలుసున్నాయి. కనుక దయచేసి పార్టీ ఈడ గెలవడం, ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు ముఖ్యం. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు అంటే నేను భవిష్యత్తున హిందూ పేపర్లో అనుకుంటాను కాంగ్రెస్ పార్టీకి 230 సీట్లు వస్తాయని సర్వే, దానికి బీజేపీకి 196 సీట్లని సర్వేలు తెలియజేస్తారు. కనుక మనము కష్టపడితే ఇప్పుడు రామ మందిర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వారికి, రామ మందిర్ మేమే చేశామనేసి. మీకు ఏమైనా అకల్ ఉంటే, మీరు ఏమైనా చదువుకున్న వారైతే రామ మందిరంలో శిలాశాసనం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసుకొని మాట్లాడి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. 1989లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు శిలాశాసనం చేసింది మన కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క మందిరానికి సంబంధించిన శిలాశాసనంలో ముందున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ అవన్నీ మర్చి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నాం. దయచేసి రామ మందిర్ గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు 1989లో శిలాశాసనాన్ని చేసేసి ఇది వివరించాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే
వారు మాట్లాడితే హిందూ, వారు మాట్లాడితే రాముడు అని చెప్తా ఉన్నారు. అంటే బీజేపీలో ఉన్నవాడే హిందువా? మనం హిందువులంగామా? మనం పూజలు చేస్తలేమా? ఇంట్లో పౌర్ణమికి సత్యనారాయణ పూజ చేస్తలేమా? ప్రొద్దునైనా పూజ చేసుకొని బయటకు వెళ్తలేమా? కనుక దయచేసి వారు మతాన్ని రెచ్చగొట్టి ఎక్కడ గొడవలు తీయాలా? దేశంలో గొడవలు చేయడానికి మొట్టమొదటి ఉంటాడు. ఈ జిల్లా ఈ పార్లమెంట్లో నిన్నగాక మొన్న అక్కడ కిల్ల దగ్గర కేవలం కలరేషన్కి ఒక ఇష్యూ వేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏదన్నా ఇష్యూ వేసి హిందూ మతాన్ని రెచ్చగొట్టి ఒక మతాన్ని వేరు చేసి ఈ మతంతో పబ్బం గడుపుదామనే ఆలోచనలు ఉన్నారు. కనుక దయచేసి విడమర్చి చెప్పి యువకులు ఈరోజు 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న యువకులు బీజేపీ అనే ఆలోచన మేము చాలా మందితో డిస్కస్ చేస్తున్నాం. మీకు పార్లమెంట్ కంటే ముందు గతంలో మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు. ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చాయని ఆయన ఈ మతం ఏం పెట్టది? చిన్న ఉద్యోగం వస్తే నువ్వు, నీ కుటుంబం, నీ అమ్మ నాన్న, నీ భార్య, పిల్లలందరూ బ్రతుకుతారు. కనుక ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రావాలన్నా, కుటుంబాలు బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే బాగుంటుందనేసి వివరించి, ముఖ్యంగా ఈ పార్లమెంటు స్థానానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ పార్లమెంటుకు సంబంధించి పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిచి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మంత్రి అయితే ఆ ఘనత సుదర్శన్ రెడ్డి గారి ద్వారా మనందరికీ కార్యకర్తలకు వస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన అన్న భూమరెడ్డి అన్న అదేవిధంగా బాగారెడ్డి గారికి ఇద్దరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ, ఈరోజు దయచేసి సోదరులారా, ఇంతకుముందు సాయిరెడ్డి గారు చెప్పినట్టు అనుభవజ్ఞులమైన అందరం ఉన్నాం. కానీ గ్రామాల్లో ఉండే యువకులను మనం వైపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు ఇప్పటి నుంచి మీటింగ్లకు వచ్చేటప్పుడు ఆఖరికి ఎవరు తోలుకొని రావాలా, లేకుంటే మీ ఇంట్లో కొడుకుంటే కొడుకుని తోలుకొని రావాలి. అదే అది కంపల్సరీ. ఎందుకంటే అట్లయితే ఈడ 100 మంది యువకులు కలుస్తారు, వాళ్ళు కలుస్తారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఇది ఒక యజ్ఞంలాగా ఇంకొక 29 రోజులు మాత్రమే మన చేతిలో ఉన్నది. ఆ 29 రోజులలో పెద్దలు జీవనన్న గారిని గెలిపించుకోకపోతే జరిగే నష్టం మీదున్నోళ్ళ కంటే కిందున్నోళ్ళకి ఎక్కువ ఉంది. ఏం నష్టం అని మీరు అనుకుంటుండొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేట్లుగా పోటీ చేసే అవకాశం ఉంది మనం అందరం. కానీ రేపు జీవనన్న ఓడిపోతే జరిగే నష్టం ఏంటంటే తెల్లారి ఎలక్షన్లలో టీఆర్ఎస్ బీజేపీ 2 కూడా కలిసి పోటీ చేస్తే మనం ఒక్కటవుతాం. అదే ఇక్కడనే బీజేపీని పొందబెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరము సగం మంది కంటే ఎక్కువ యునానిమస్గానే గెలుస్తామనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ఇది కేవలం జీవనన్న గెలుపు కోసం కాదు, ఇది మన గెలుపు కోసం కూడా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరులారా 2 నినాదాలు తీసుకొని ముందడికి వెళ్ళాలా. మొదటిది అరవింద్కు హటావ్, పార్లమెంటుకు నిజామాబాద్ పార్లమెంటుకు బచావ్ అనేది. ఇంకో రెండవది అనుభవజ్ఞుడైన జీవనన్న కావాలన్నా, అవారగాడైన అరవింద్ కావాలనేది చెప్పాలి. ఎందుకు అవారగాడు అంటున్నంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు టీవీలలో, పేపర్లలో. ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు తప్ప మరి మన గ్రామానికి ఏం చేసిండు, మన మండలానికి ఏం చేసిండు, మన జిల్లాకి ఏం చేసిండు, చివరిగా మన పార్లమెంట్కి ఏం చేసిండు అనే విషయాన్ని మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దయచేసి సోదరులారా, సమయం ఎక్కువైంది, ఆల్రెడీ 7 అవుతున్నది, ఇంకా 4 మాట్లాడింది. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకుండా మీరు అందరూ కూడా అందరం కూడా ఇంతకుముందు చెప్పినట్టు సాయిరెడ్డి 2 గ్రామాలకు ఒక్కోలను పెద్దలు భూపతి రెడ్డి గారికి కూడా చెప్తున్నాం. ఎందుకంటే పార్టీ కూడా మీదికి వెళ్ళి ఆదేశాలు ఇచ్చింది. మీరు కూడా భూపతి రెడ్డి గారు సార్, మీరు కూడా ప్రతి మండలంలో మండల్ ప్లాంట్ ప్లస్ 5గురితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ సభ్యులకు గ్రామాలు అప్పగించాలనేది పార్టీ ఆదేశం. అంటే ఈరోజు నాకు వచ్చింది మీకు చెప్తున్నా. ఆ లిస్టు మీరు 5 మంది ఇచ్చిన పేర్లను మాకు మీరు పంపిస్తే వాళ్ళను మళ్ళీ మన వార్ రూమ్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ నిజామాబాద్లో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ వార్ రూమ్ నుంచి మీరు మండల్ ప్లాంట్తో పాటు అన్ని మండలాల్లో మండల ప్లాంట్తో పాటు ఇంకొక 5గురు, ఆ 5గురికి ఆ మండలాన్ని డివైడ్ చేసేసి 4 ఊర్లు, 3 ఊర్లు, 2 ఊర్ల చొప్పున డివైడ్ చేసి ఈ ఎన్నికలను మనం ఈ ఎన్నికలను సర్పంచ్ ఎలక్షన్లు చేసినట్టు చేస్తేనే మనం ముందుకెళ్తామనే విషయాన్ని గుర్తుంచుకొని మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ఎలక్షన్లో జీవనన్నను గెలిపించి తద్వారా ఈ రాష్ట్రంలో ఈ
మన ప్రాంతం అంటేనే బీజేపీకి బలంగా ఉన్నదని మాట్లాడుతున్నారు అక్కడ. అది నిజం కాదు, కాంగ్రెసే బలంగా ఉన్నది. రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ మయమవుతుందనే విషయాన్ని మనము వివరిస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనకు సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు పెద్దలు మోపాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కొండంత బలాన్నిచ్చి అనేక సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉండి ఈరోజు మళ్ళీ ఘర్ వాపసీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోదరుడు భూమారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ సోదరుడు బాగారెడ్డి గారు, వారితో పాటు దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాన పెద్దల సమక్షంలో అధ్యక్షుల వారు సెలవిచ్చినట్టు వారిని పార్టీలో చేర్చుకున్నటువంటి శుభ సందర్భాన ఒక్కసారి మనం అందరం వాళ్ళను చప్పట్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. చాలా సంతోషం. రూరల్ నియోజకవర్గానికి బాధ్యుడు మన శాసనసభ్యుడు భూపత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో మన లోక్సభ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి రేపు జరగబోయే ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సమావేశం అయినటువంటి సందర్భాన దీన్ని సమన్వయం చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు మనకు పెద్దలు మాట్లాడుతూ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే ఎన్నికల్లో మనవంతు బాధ్యతగా వేదిక మీద ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యోధులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉండి పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు. మీరు కూడా ఏదో ఒక కారణంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయి మళ్ళీ కాంగ్రెస్లో వచ్చినటువంటి విషయాన్ని ఈరోజు మా అందరికీ ధైర్యం ఇచ్చి రేపటి ఎన్నికల్లో పాలు పంచుకునే విషయం. నేను వేరుగా చెప్పకుండా ఒక 2 విషయాలు మీ దృష్టికి తెస్తాను. ఎప్పుడెప్పుడైతే నిజామాబాద్ రూరల్ మండలం, అందులో ఉన్నటువంటి కార్యకర్తలు, అందులో ఉన్నటువంటి నాయకులు పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీకి దూరమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనేటువంటి విషయాన్ని నాకు తెలుసు. స్వతహాగా నేనే 1985లో రూరల్ ప్రాంతం, నాకు ఓటు వేయకపోవడం వల్లనే నేను 85లో ఎమ్మెల్యేగా ఓడిపోయా. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో పెద్దలు భూపత్ రెడ్డి గారు మన శాసనసభ్యుడు అయిన తర్వాత వారి నాయకత్వంలో సుదర్శన్ అన్న ఈ జిల్లాను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తున్నటువంటి ఐడియాతో మీరంతా జీవనన్నను పార్లమెంట్ అభ్యర్థిగా రేపు గెలిపించడానికి వచ్చినప్పుడు మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ, మన వంతు బాధ్యతగా మనం ఎంత పెద్ద నాయకులమైనా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సూచించిండు, గంగాధర్ గారు చాలా మీకు వివరంగా వివరించిండు, నర్సన్న పార్టీ నియమావళిని మీకు చెప్పిండు. కానీ నేను ఒక సూచన చేస్తా ఉన్నా, మీరు ఏ బూత్లో అయితే మీరు ఓటర్గా ఉన్నారో ఆ బూత్లో మెజార్టీ వస్తేనే మనకు ధైర్యం, గౌరవం. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అడగొచ్చు, మన శాసనసభ్యుడికి కూడా అదే గౌరవం ఉంటుంది. అందుకొరకే మీ బూత్లో 250 నుంచి 300 ఓట్లు ఉంటాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తే రేపు సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మన అభ్యర్థులను గెలిపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రతి అంశాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వాళ్ళంతా చాలా తీవ్రంగా ఈ విషయాలను పరిగణిస్తూ ఉన్నారు. పనిచేసేటటువంటి నాయకత్వం ఉన్న మన జిల్లాలో మనం ఇక్కడ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు మన పార్లమెంట్ అభ్యర్థి జీవనన్నను తప్పకుండా గెలిపిస్తామనేటువంటి విశ్వాసంతో ఆ బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 28-29 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ 28-29 రోజుల్లో ఇప్పుడే జాతీయ స్థాయిలో కొన్ని సమాచారాలు కొన్ని విషయాలు తెలుస్తున్నటువంటి తరుణంలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అనేటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం రేపు మన అభ్యర్థిని ఎంత ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే మన గౌరవంగా రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవనన్న మనకు మంత్రి అయి వస్తాడు. కేంద్ర మంత్రిగా రావడమే కాదు, మనకు సుదర్శన్ అన్న రేపు మంత్రి అవుతాడు. ఈ రాష్ట్రంలో మన కష్టాలు దూరం అవుతాయి. భూపతి రెడ్డి యువ శాసనసభ్యుడుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఒకే ఒకటి 21 ప్యాకేజ్ గురించి ఏదైతే మేము ప్రతిరోజు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నామో ఆ 21 ప్యాకేజ్ను పూర్తి చేసుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ పెద్దలు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశంతో పనిచేయడానికి ఒక కార్యకర్తగా మీతో పాటు 28 రోజులు నిద్ర ఆరారు మాని మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామనేటువంటి మాట చేతులు జోడిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఒక్కసారి భూమిరెడ్డి గారు వారి అనుచరులు, బాగారెడ్డి గారు వారి అనుచరులు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు మేము హృదయపూర్వకంగా వారిని స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తూ కాంగ్రెస్ పెద్దలందరికీ మరి వేదిక కింద ఉన్నటువంటి నాయకులకు అందరికీ ఇక్కడ ఎవరు కార్యకర్తలు కనబడతలేదు, అందరూ నాయకులే ఉన్నారు. కింద నాయకులే ఉన్నారు, మీద నాయకులే ఉన్నారు. ఎందుకంటే నిజామాబాద్ మండలంలో నాయకులు ఎక్కువ. ఇవాళ ఇంకా మరి మన పోయిన ఎన్నికల్లో కూడా 2 మండలాలు కలిసి దగ్గర 9,000 చిల్లర మనకు మెజారిటీ వచ్చింది. మనమేం తక్కువలేం. కానీ అయినా కానీ మన మండలానికి ముఖద్వారమైనటువంటి బోర్గాంలో మనకు కొంచెం బీజేపీకి లీడ్ వచ్చింది. ఇక్కడ నేను అనుకున్నాను అప్పటి నుండి కూడా చాలామంది ఇక్కడ పెద్దలు రఘు పటేల్ గారు ఉన్నారు, మోహన్ ఉన్నాడు, శేఖర్, మహేందర్, మరి అక్కడ ఉన్న మన తమ్ముడేడి కిషోర్ గారు కానీ జనార్దన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, అనిల్ వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ ఉన్నా కానీ మరి ఏదో ఒక లోపం. మరి బోర్గాం ఇంత పెద్ద గ్రామం మరి ఎందుకు మనకి ఇంకా మైనారిటీ ఉందని ఆలోచిస్తే భూమన్న మా పెద్దన్న కనబడ్డాడు ఇక్కడ భూమిరెడ్డి గారు. అయితే తన ఇవాళ నిజంగానే నేను స్వాగతిస్తూ ఉన్నా హృదయపూర్వకంగా. తను రావడం అన్నది మన నిజామాబాద్ మండల్ మోపాల్ మండలంకు మళ్ళొక దిక్కుగా ఇంతకుముందు నాకు మరి తోడుగా శేఖర్ గౌడ్ గారు, ఇటువైపు ముప్ప గంగారెడ్డి గారు, మరి ఇక్కడ నర్సారెడ్డి గారు, నగేష్ వీళ్ళందరూ కూడా పాత నిజామాబాద్ మండల్ వాళ్ళమే. నేను నిజామాబాద్ మండలంలోనే. మరి ఇవాళ భూమారెడ్డి గారు రావడం అనేది ఇంకా మనకు నిజామాబాద్ మండలంలో పాత నిజామాబాద్ మండలం గురించి చెప్తా ఉన్నా. మోపాల్ మండలంలో కానీ మనకి నాయకత్వం పెరిగింది. తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నా. పెద్దలు బాగారెడ్డి గారు కూడా కరడుగట్టిన బీజేపీ నాయకుడు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి పనిచేద్దామని ఇవాళ బీజేపీని వదిలి వచ్చాడు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ నాకు పూర్తి విశ్వాసం ఉంది భూమిరెడ్డి గారు వచ్చిన తర్వాత బోర్గాంలో తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం మెజార్టీ సాధిస్తామన్న అభిప్రాయం నాకు వచ్చింది, నమ్మకం కుదిరింది ఇవాళ. మరి ఈ సందర్భంగా గత ఎన్నికల్లో మనం చెప్పినాం అభయస్థం కింద 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పినాం. మరి మీకు అందరు కూడా తెలిసి ఇంకా నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. మరి ఇప్పటికే 4 గ్యారంటీలు మనం అమలు పరిచినాం. ఇంకా ఒక గ్యారంటీ రైతులకు రుణమాఫీ కానీ మరి పంటకు గిట్టుబాటు ధర 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ త్వరలోనే అమలుపై ఆ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. ఇవాళ పంట అమ్ముతున్నాం మనం వేసవి కాలంలో, ఎక్కడా ఒక్కటి ఇబ్బంది లేదు. అవే కాంట అవుతున్నాయి, లారీలు వస్తున్నాయి, మరి గిన్ని బ్యాగ్స్ వస్తున్నాయి, కొనుక్కపోతుండ్రు, పైసలు పడుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బంది అయిందా? గత సంవత్సరం మే నెలలో ఏప్రిల్ నెలలో మనకి ఎంత ఇబ్బంది అయింది బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి ఇవాళ ఇబ్బంది లేదు. ఇవాళ మీకు అందరు కూడా నేను తెలియజేస్తుంది ఒకటే, మనం మంచిప్ప గ్రామాన్ని మంచిప్ప తాండాలను మనం కాపాడుకున్నాం.
పాత డిజైన్ ప్రకారమే మనం ప్రాణహిత చెవెళ్ళ 21 కంప్లీట్ చేసి మరి మొత్తం సిరికొండ వరకు గడుకోల వరకు ఇటు మనం జక్కరన్పల్లి తొలికొండ వరకు కూడా నీళ్ళు తీసుకుపోదామని చెప్పి దానికి ఎంతైతే ఖర్చు మరి ఇప్పిస్తామన్న మాట ఇవాళ పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు అప్పుడు తను ఇరిగేషన్స్ మంత్రిగా ఉండే వారి ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ అది ప్రారంభమైంది. సుదర్శన్ రెడ్డి గారి సమక్షంలో మరి జీవన్ రెడ్డి గారు ఎట్లయితే గెలుస్తూ ఉన్నాడు కేంద్రంలో మంత్రి కూడా అవుతారని చెప్పి తయారు సాబ్ చెప్పాడు. కాబట్టి వీరి సమక్షంలో వీళ్ళ సహకారంతో ఖచ్చితంగా మనము ఆ 2021 ప్యాకేజ్ను 21A కూడా కంప్లీట్ చేసుకొని మనము మన నియోజకవర్గంలో 1,80,000 ఎకరాలకు ఏదైతే ఆయకట్టు ఉందో దాని మొత్తం కూడా మనము ఆయకట్టు సాగుని ఇవ్వాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మండలంలో అమరాబాద్ కావచ్చు, ఇక్కడ బైరాపూర్ కావచ్చు, కల్పోల్ కావచ్చు, మల్కాపూర్ తాండ కావచ్చు, ఇక్కడ కూడా మనకు పోడు భూముల సమస్య ఉన్నది. అది చెప్పినా మనం ఎన్నికలప్పుడే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మీ పోడు భూములు మీకు మరి ధరని మార్చి అవసరం ఉంటే మరి కొత్త రెవెన్యూ చట్టాలను తెచ్చి మీ భూములు మీకు పట్టాలు చెప్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ చేస్తూ పోతుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకటే కాలంలో రుణమాఫీ చేసాం, రైతులకు విద్యుత్ ఫ్రీగా ఇచ్చినాం, ఇవాళ ఇండ్లకు కూడా ఫ్రీగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఇలా చేసుకుంటా పోతుంటే ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే కానీ ఇవాళ 3 నెలలకే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట మారిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, మరి కాంగ్రెస్ వాళ్ళు వెనుకపోతున్నారని. అయ్యా నువ్వే కదా 10 సంవత్సరాలు ఉండి మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ముంచి మొత్తం అవినీతిమైపోయినటువంటి ఈ మీ కుటుంబ పాలన జరిపి ఇవాళనేమో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చిప్పచెతికి ఇచ్చారు మొత్తం తెలంగాణను మనకు అప్పులు చేసి. మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, ప్రజలు ఇంపార్టెంట్, మనకు మాట తప్పద్దు అన్న దాని మీద ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవాళ మనం అమలు చేసేటువంటి గ్యారంటీ స్కీమ్లు కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో కవితనేమో లిక్కర్ అమ్ముకొని జైల్లో పోయింది, ఇక లేక ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కేటీఆర్ పేపర్లు అమ్ముకున్నాడు, ఇక కేసీఆర్ ఏమో ధరణి పేరు మీద భూములు అమ్ముకున్నాడు. బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. వీళ్ళది చరిత్ర. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుండ్రు. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు త్యాగం చేసింది. మరి అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారు మరి జైలుకు పోయిండు స్వాతంత్రం కొరకు, ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగం చేశారు, రాహుల్ గాంధీ గారి ప్రాణత్యాగం చేసిన దేశం కొరకు. పాకిస్తాన్తో యుద్ధం చేసాం, చైనాతో యుద్ధం చేసాం, ఇవాళ పాకిస్తాన్ బలహీనపరిచినాం మనం శత్రువులు లేకుండా. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేసిందా మోడీ అంటే 10 సంవత్సరాల నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్మాణం చేసిందో భారతదేశాన్ని, ఇక్కడ ఎల్ఐసి కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, షిప్ యార్డ్లు కావచ్చు, మైన్స్ కావచ్చు, ఏదైతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలను ఎస్టాబ్లిష్ చేసే కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాళ్ళన్నిటి కూడా అంబానీ అదానికి అమ్ముకుంటూ ఉన్నారు. ఇవాళ రాబోయే కాలంలో కూడా ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇంకా పెట్రోల్ డీజిల్ ధర పెరిగే అవకాశం ఉంది, ఇంకా నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. కానీ ఏ పేదవానికి ఉపయోగపడే అవకాశం లేదు. ఇవాళ మళ్ళా అంటున్నారు మోడీ ఔరేక్ బార్ 400 సీట్లు ఇవ్వాలంటున్నారు. దేని కొరకు 400 సీట్లు ఇస్తారు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. రాబోయే కాలంలో పొరపాటున మోడీ గారికి 400 సీట్లు మన దేశం వాళ్ళ ప్రజలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేసి దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ లేకుండా చేస్తారన్న మాట వాస్తవం. మనకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మీరందరూ కూడా గమనించండి. ఇలా మీ పిల్లలు ఉద్యోగాలు వచ్చినా, డాక్టర్లు అయినా, ఇంజనీర్లు అయినా, మరి మీకు పొలాలు వచ్చినా, మీకు ఇండ్లు వచ్చినా, ఏదొచ్చినా రిజర్వేషన్ వచ్చినా ఏదొచ్చినా ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చింది. మళ్ళా మోడీ అధికారంలోకి వస్తే ఇంకా ఏదైనా ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, అవి కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ దేశ సంపత్తి అంతా కూడా ప్రైవేట్ పరం అదాని అంబానీ చేతులకు పోతుంది. కాబట్టి బీజేపీ అన్నది అది క్యాపిటలిస్ట్ పార్టీ, అది దేశభక్తి పార్టీ కాదు, పేదోళ్ళ పార్టీ కాదు, అది ధనవంతుల పార్టీ అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం.
చాలామంది ఇవాళ అంటున్నారు, ఇవాళ అరవింద్ ఏమంటున్నాడు, 5 ఏళ్ళలో అరవింద్ నువ్వు ఏం చేసావా, కేసీఆర్ కూతురు ఏం చేయలేదని చెప్పి ఆమె ఇంటికి పంపించి నిన్ను గెలిపిస్తే అది కూడా డి శ్రీనివాస్ కొడుకని గెలిపించిన మనకు అందరు కూడా తెలుసు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తెలుసు డి శ్రీనివాస్ కొడుకనే ప్రజలు ఓట్లు వేసిరు. ఆయన మీద ఉన్న సింపతో ఏదో. ఇవాళ ఏం చేసినావా 5 ఏళ్ళ తర్వాత అంటే నేను ఏం చేయలేదు, పేపర్ మీద పసుపు బోర్డు తెచ్చినా అంటుండు పేపర్ మీద. మరి అలా ఏమైనా ఒక రైల్వే కమాన్ బ్రిడ్జ్ కట్టినావా లేకపోతే ఇంకేదైనా కట్టినావా, నువ్వు ఏం చేసినావా, ఒక వైట్ పేపర్ ఏ ఒక తాండకన్నా ₹1 ఇచ్చినావా, ఏ ఒక గ్రామంలోనే ఒక 10 లక్షల ఫండ్ పెట్టినావా, ఏందా అంటే ఏమీ లేదు. ఇవాళ కొత్త అవతారం అయితే ఏమంటున్నాడు, నా ముఖం చూడకొని మీరు, నా ముఖం చూడకొని ఓన్లీ మోడీ ముఖం చూసి ఓట్లు ఏమని అడుగుతా ఉన్నారు. ఈయన చేసిందేమీ లేదు. ఇవాళ మాట్లాడుతూ గెలిచిన తర్వాత కూడా ఏం చేస్తావే, మరి 5 ఏళ్ళు చేయలే కదా మళ్ళీ ఏం చేస్తావంటే దానికి సమాధానం లేదు. ఏదంటే దేశం కొరకు ధర్మం కొరకు. అరే దేశభక్తి అంటే ఇందిరాగాంధీ గారు దేశభక్తి, దేశభక్తి అంటే కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏం చేసిర్రని మీరు దేశభక్తులైండ్రు. ఇప్పుడు అన్నట్టు బాలరాముడికి వివాహమే కాలేదు, విగ్రహ ప్రతిష్టాపనే కాలేదు, విగ్రహం పెట్టిందే బాలరాముడిది, దానికి అక్షతలు వంచుతున్నారు. ఇవి ఎట్లున్నాయంటే ఇవాళ అంటే రాముడు నేను అందుకే అంటే నర్సన చెప్పిన నినాదము రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా నినాదం కరెక్టే. ఇవాళ మన స్లోగన్ మళ్ళీ మన స్లోగన్ రాముణ్ణి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం అనే స్లోగన్ మనం గ్రామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంది, ఏం చేసినామో చెప్తున్నాం. మొన్న రాహుల్ గాంధీ గారు తుక్కుగూడలో 5 గ్యారంటీల పేరు మీద జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏం చేస్తామో చెప్పినాం. ఇవాళ మహిళలకు ఉపాధి హామీ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ₹400 చేస్తామని చెప్తా ఉన్నాం. ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాము. రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర ఉందో దాన్ని చట్టబద్ధత చేస్తామని చెప్తా ఉన్నాం. ఏదైతే బీసీలు 55% ఉన్నారు, మరి వాళ్ళకు బీసీ జనగణన చేద్దాము, నేషనల్ లెవెల్లో సెన్సెక్స్ చేద్దాము, దాన్ని కూడా తీసుకురావదాం అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన హామీలతో, ఖచ్చితమైన ఒక ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతూ ఉంది. మీకు అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే మరి మాట అంటే తప్పదు, చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తామని చెప్పి మనం నిరూపించినాం. తెలంగాణ ఇస్తాం మనం ఇచ్చినాం, ఇలా 6 గ్యారంటీలు అమలు పరచమని పరిచినాం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ఒకవైపు మతము, ఇంకొక వైపు ఏమో వీళ్ళు ఇక టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఏం చేస్తారు, ఇంతకుముందు 5 గెలిచిరు, 9 మంది గెలిచిరు, ఏమైనా జరిగిందా తెలంగాణకు? 10 సంవత్సరాలు అయింది, ఒక్క తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి తెలంగాణ హక్కులు ఏవి కూడా మనకు రాలే. ఏం చేసిండ్రో అంటే మోడీ ఏ బిల్లు పెడితే వీళ్ళు ఆ బిల్లుకు సపోర్ట్ చేసుడు. మోడీ ఎన్ని బిల్లులు పెడితే అన్ని బిల్లులకు టీఆర్ఎస్ సపోర్ట్ చేసిండ్రా లేదా? ఇవాళ మాట్లాడుతున్నా హ్యాండింగ్లో ఉండి మొత్తం టీఆర్ఎస్ బీజేపీ ఒకటై ఇవాళ నేను చెప్తున్నా, ఈ జాగ్రత్త కూడా మీరు ఉండండి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై మరి అవసరం అంటే కాంగ్రెస్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తే గ్రామాలలో మీరు ఆలోచించండి. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలా. నా ఎన్నికల్లో ఎట్లయితే మనము కష్టపడి ప్రతి ఒక్కరు నెత్తి మీద వేసుకొని ఎట్లయితే మా పని అని చెప్పి బాధ్యత తీసుకొని పనిచేసిండ్రో, అదేవిధంగా ఈ రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖు మే నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 20-25 రోజులు మీరందరూ కూడా నిశ్చితార్థులు, నేను మొదలే చెప్పిన మీరందరూ కార్యకర్తలు గారు, మీరందరూ కూడా నాయకులు ఉన్నారు ఇక్కడ కింద, ఎవరు కూడా కార్యకర్తలు లేరు, అందరూ ఒక్కొక్కరు కూడా 100 నుండి 500 ఓట్లు వేయించేంత కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక 20 రోజులు కష్టపడి మనకు ఎన్ని పనులున్నా కానీ ఏదైతే రాహుల్ గాంధీ గారు 5 గ్యారంటీల పథకాలు ఇచ్చారో అవన్నీ మనకు ప్యాంప్లెట్స్ వస్తాయి. మీరందరూ కూడా ఇంటింటికి పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అవసరం ఉంటే ఒక 15 నిమిషాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరి దేని కొరకు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ చెప్పి మళ్ళీ ఎలక్షన్ రోజు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనం బూత్లో దగ్గర తీసుకొచ్చి ఓటేయాల్సిన, చేతి గుర్తుకు ఓటేయాల్సిన అవసరం మన మీద ఉంది. మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం కూడా ఒక ధైర్యంగా అడగవచ్చు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను నాకు వచ్చిన అత్యధిక ఫండ్లు మోపాల్ మండలంకే ఇచ్చిన, ఇవాళ గిరిజన తాండాలకే ఎక్కువ ఇచ్చిన, మొన్న కూడా నేను వచ్చిన ఫండ్లు కూడా మీకే ఇచ్చిన. రాబోయే కాలంలో కూడా మంచి ప్రాజెక్టుతో పాటు మిగతా అన్నీ కూడా మన మోపాల మండలంకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ అన్ని గ్రామాలలో అత్యధిక ఫండ్స్ ఇచ్చే బాధ్యత నాది. జీవన్ రెడ్డి గారిని గెలిపేయండి, వారితో కూడా కొట్లాడి మనం ఎక్కువ ఫండ్స్ తెచ్చుకుందాం. కాకపోతే ఏ గ్రామాలలో ఏ బూత్లో ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందని కూడా చెప్పదలుచుకున్నా.
ఇవాళ చాలామంది కొత్త నాయకులు కూడా వచ్చారు. కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి. మేమేమో కష్టకాలంలో పనిచేసాము, మరి ఇలా కొత్తగా వస్తున్నారు, మా సంగతి ఏందో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అది కూడా నేను నిర్వీర్యం తెలుసుకున్నా. పాత ఎవరైతే పని చేసిండో ఎలక్షన్ ముందు వాళ్ళకు డెఫినెట్గా ప్రాథమిక ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రైమరీ ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళని కూడా ఎవరిని చిన్న చూపు చూడడం. ఇవాళ ఎవరైతే మళ్ళీ మనసు మార్చుకొని వచ్చిండో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, మరి మీ అందరు కూడా సమానమైన విలువ గౌరవం మీకు ఉంటుంది. మీరు చేయగలిగేలా ఈ 20 రోజులు కష్టపడడమే. దీని తర్వాత దీని ఎఫెక్ట్ మనకు మళ్ళీ స్థానిక సంస్థలలో ఉంటుంది. రాబోయే కాలంలో మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్, అదేవిధంగా సింగిల్ విండో ఎన్నికలు ఉన్నాయి. మన ఈ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అవన్నిట్లో కూడా ఈ ఎన్నికల్లో మీరు చేసినటువంటి పనితనం మీదనే మీకు కూడా టికెట్లు ఇవ్వడం కానీ ఏదైనా మీకు ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాను నేను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక 20 రోజులు ఇంతకుముందు నా ఎలక్షన్లో కష్టపడ్డారు. మీ శ్రమతోనే ఇలా మన మండలంకు 9,000 మెజారిటీ వచ్చింది పాత మండలంలో. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మన మండలంలో 15,000కు తగ్గకుండా పాత నిజామాబాద్ మండలంలో మనం మెజారిటీ ఇప్పించాలా జీవనన్నకు. మరి దానికి మనందరి మీద బాధ్యత ఉందని చెప్పి మీతో పాటు మేము కూడా కష్టపడతాం. మిమ్మల్ని కష్టపడమని అంటలేం. నేను 15 గంటలు కష్టపడతా, మీరు అట్లీస్ట్ రోజు ఒక 5 గంటలైనా కష్టపడండి. ఇంటింటికి వెళ్ళండి. వాడు బీజేపీ కూడా టీఆర్ఎస్ కూడా సంబంధం లేదు. మనం ప్రతి ఇంటికి వెళ్ళాల్సిందే. ప్రతి ఇంట్లో ఒక రైతు ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ప్రతి ఇంట్లో ఒక కార్మికుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉపయోగపడే స్కీములు మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో 5 గ్యారంటీలో ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటికి పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వాళ్ళు ఓటర్లలో మార్పు రాదు. మనం ఖచ్చితంగా డోర్ టు డోర్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు మన అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చాడు. మరి మండలంలో కమిటీలు వేద్దాం, వార్డు వైజ్ కూడా కమిటీలు వేసుకుందాం. మనం పకడ్బందీగా పనిచేసి నాకు వచ్చిన 22,000 మెజారిటీ కంటే మినిమం 50,000 మెజారిటీ నుండి మన నియోజకవర్గం నుండి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. అప్పుడు నేను కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవచ్చు, కొట్లాడచ్చు. అన్నా మేము పని చేసినాం, పార్టీ కింద మెజారిటీ తెచ్చినాం, మా పార్టీలో మా నియోజకవర్గానికి ఖచ్చితంగా మీరు ఫండ్ ఇవ్వాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే, మాకు ఇండ్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ అన్నిటికీ కూడా మాకు ప్రయారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పి కొట్లాడే సత్తా మనకు ఉంటుంది. అప్పుడు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏదో భూపతి రెడ్డి సార్ గెలిచిండు, మరి రేవంత్ అన్న సీఎం అయిపోయిండు, ఈ పార్లమెంట్ ఎన్నికలతో మనకేం సంబంధం అని అనుకోకూడదు. దయచేసి పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యం. మనకు తెల్లారి ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ రావాలన్నా, మన రైతులకు రుణమాఫీ కావాలన్నా, మరి రైతు పంటకు గిట్టుబాటు ధర కావాలన్నా, బీసీ జనగణన కావాలన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఇవాళ మన దగ్గర చాలామంది గల్ఫ్లో ఉన్నారు. ఇక్కడ కుటుంబాలను వదిలి వాళ్ళందరూ కూడా గల్ఫ్ కొరకు ఒకటి సపరేట్ బోర్డు పెడతా ఉన్నాం మన కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే గల్ఫ్లో చనిపోతారో వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు జైళ్ళ పాలైతే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ కింద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్స్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఫ్రీగా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరైతే వాళ్ళందరూ గల్ఫ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ మెసేజ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మన కాంగ్రెస్ వైపు మల్పాలే, మన కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఒకటే రోజు అయింది నేను చెప్పి మోపాల మండలం వాళ్ళకు మరి అన్న జీవనాన్న ఫుల్ టైం ఇస్తానని ఒక రోజు మొత్తం మరి పొద్దున్న ఇలా మనం అక్కడ పోయినాం. ఇలా సాయంత్రం మీటింగ్ కావాలంటే ఒకటే రోజుల మరి ముప్ప గంగన్న గారు, శేఖర్ గౌడ్ గారు, మరి భూమారెడ్డి గారు, వీళ్ళందరూ మండల నాయకులందరూ కూడా కష్టపడి అందరికి ఇన్ఫామ్ చేసి తక్కువ టైంలో మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మండల నాయకులందరూ కూడా అభినందిస్తూ ఇవాళ చేరినటువంటి భూమారెడ్డి గారిని మరి బాగారెడ్డి గారిని మరొకసారి స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యులకు, నా ప్రెస్ సోదరులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. అందరూ అన్నీ చెప్పారు. ఈ రోజుల్లో మనం ఒక ఎలక్షన్ అనేది మళ్ళీ జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంటుంది. ఇప్పుడు మిత్రుడు భూమిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇంత పెద్ద మండల అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ స్వార్థాలకు పోలే.
ఎప్పటి నుంచో ఎలక్షన్స్ పెట్టుకున్నాను 70 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ ఎన్నోసార్లు మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం. ఎమ్మెల్యేలు కాగానే మినిస్టర్లు కాగానే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, కేసులు పెట్టించుడు, ఇదా దుర్మార్గం పాలన. అటువంటి వాళ్ళని మనం చేసుకునే పనులు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారే అని ఆలోచించే ఇబ్బందితో ఇష్టం లేకుండా పోయారు. కానీ ఇప్పుడు వచ్చినందుకు వాడిని అభినందిస్తూ భూమారెడ్డి గారిని, అదేవిధంగా బీజేపీ మీరు అందరూ చెప్పారు, బ్రిటిష్ వాళ్లకు వీళ్లకు బీజేపీ వాళ్ళకి ఏం ప్రాబ్లం, వ్యత్యాసం లేదు. మన తాతల్ని ఎంత మట్టుకు హరాస్మెంట్ చేశారో వీళ్ళు కూడా ఆ విధంగా తయారయ్యారు. బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓలో మన గతం చిన్నోళ్ళకు కూడా ఎట్లయితే ఇబ్బంది పెట్టారో బీజేపీ వాళ్ళు కూడా ప్రతి పని చేసుకునే వాళ్లకు ఇబ్బంది పెట్టుకుంటూ కేసులు పెట్టి వాళ్ళని జైలు వేస్తామంటే ఎంపీలని రాజ్యసభ ఎమ్మెల్యేని అలా పార్టీలో జైన్ చేసుకున్న తర్వాత ఏ కేసు ఉండదు. ఇదా దుర్మార్గం పాలన, ఇదా ప్రజాపాలన. అక్టోబర్ మోడీ ఎందుకో ఇప్పటిదాకా చెప్పారు 400 సీట్లు కాదు 40 సీట్లు వస్తారు ఎక్కువ అని చెప్తా ఉన్నారు. అటువంటి పాలనకు నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మనము నిజామాబాద్లో యూనివర్సిటీలు కట్టుకున్నాం, మెడికల్ కాలేజీ కట్టాం, అల్లీసాగర్ గుర్తు చేశాం. మీకు మండలాలకు సౌకర్యం లేవు, ప్రాజెక్టులు లేవని ప్రాణహిత చేవలు చేశాం. ఈ దుర్మార్గులు 7 లక్షల కోట్లు మన పిల్లలపైన బాకీలు తెచ్చిపెట్టి కనీసం ప్రాజెక్టు చేయకుండా ఇంకా వాళ్ళ స్వార్థాల కొరకు మీ మంచిప్ప ఊరు పోతుంది, మీ తండలు పోతాయి, ఈ చెరువు పెద్దగా చేస్తున్నాం. ఇదా నేను చెప్తా ఉన్నాను, మీరు ఆలోచించి చెప్పండి ఏది చేస్తే బాగుంటుందో. మీ ఆలోచనలనే మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన, మా ఆలోచన. తప్పనిసరిగా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మీ దగ్గర పంప్ హౌస్ పెట్టాం. ఆ పక్క ఆ చెరువు పక్కన ఏ చెరువు అది కొండంపల్లి చెరువు, కొండంపల్లి పైన ఒక తాండా ఉంది. ఆదివాసులు ఉన్నారు. మా వాళ్ళు అన్నారు ఇది పెంచుదాం సార్, పెంచితే మరి వాళ్ళు అందరూ పోతారు కదరా అన్న. నువ్వు ఇది పెంచితే ఎంత పొడి నీళ్ళు అవుతారా బాపు, ఎవరికి ఇబ్బంది పెట్టద్దు, మన రాని ఇట్లా పోని సిస్టమ్ అదో. కేసీఆర్ లెక్క అదేమో పోచమ్మ, అదేం మల్లన్న సాగర్ కట్టారు. మల్లన్న సాగర్ ఎట్లుంటుందంటే ఇగో సాసర్ లెక్క రౌండ్గా కట్టు ఉంటుంది. నేను అసలు ఎన్నడూ చూడలే. నాకు 73 ఏళ్ళు వచ్చినాయి. కానీ ప్రాజెక్టు మినిస్టర్ చేసినా ఎవరో బాపు చేసిండు ప్రెసోళ్ళు, మరి గిసుండి ప్రాజెక్టు చేయాలి. అదే ఎత్తుటైన ఏం పేరు హరీష్ రావా, ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు కదా, నన్ను దొలకపోయిండు వాళ్ళు ఊరికి. అప్పుడు మనం 2.5-3 టీఎంసీలు ఉండేది. దీన్ని పెద్దగా పెంచాలంటే దాన్ని చూసిన తర్వాత ఎక్కడైనా ప్రాజెక్టులు ఉంటే చాలా పెద్దగా అనిపిస్తే అటొక్కనే గుట్టు ఉండాలి, ఇటొక్కనే గుట్టాలని మధ్యాహ్నం ఉండాలి.
అవైతే అవుతాయి కానీ ఇలా స్వార్థాల కొరకు రౌండ్ బాండేస్తే మంచిగా కూరగాయలు పండించుకునే భూములు, బోర్లు వేసుకొని పంటలు పండించుకునే భూములు మేము పోతే మీరు ప్రాజెక్టు పెంచొద్దు సార్ అన్నారు. మేము అటువంటి అన్యాయం చేయం అని వాళ్ళకి చెప్పేసి వచ్చినాం. ఈడ కూడా మీ అందరి ఆలోచన మేరకు ఏ గ్రామాలు పోవు, ఏమి పోవు, అవి అట్లనే ఉంచుకుంటూ సిరుకొండ వరకు నీళ్ళు ముందే ప్లాన్ చేశాం. మరి తప్పనిసరిగా సిరుకొండ వరకు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ మీరు మొన్న ఓడగొట్టింది కవిత ముఖ్యమంత్రి బిడ్డ ఉండే కదా, బిడ్డనేనా? అవు ఏమన్నారేమో మీరు పెద్ద మనుషులు అందరూ, బిడ్డనా కాదా? ముఖ్యమంత్రి బిడ్డనే ఓడగొట్టారు అంతేనా? ఇప్పుడు బీజేపీ లెక్కనా? ఏం చేసిరండి వీళ్ళు? కాబట్టి నా మిత్రుడు డి శ్రీనివాస్ ఉండే నిజామాబాద్లో రాజకీయాలు చేసి ఓట్లు తక్కువ ఎక్కువైనా మన పాత మండలి పెద్ద మండలి మీరు అయినప్పుడల్లా మీరే ఆయన ఎమ్మెల్యే చేశారు. పెద్ద మెజార్టీ ఇచ్చుకుంటా 10-12 వేలు వస్తుండనా? అది అప్పుడు ఈ నరసన్న తెలంగాణ టీడీపీ ఏమో, ఈ టీడీపీ మండవ టీడీపీ వాడు ఇప్పుడు బాగారెడ్డి వాడు టీడీపీ అయినా ఆ పార్టీలన్నీ పోయినాయి. అందరం ఒకటే స్టేజ్ మీద వచ్చినాం. ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళు పనిచేశారు, బీజేపీల లెక్క కాదు. స్పీచ్లు ఇచ్చుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చాలా మంచి మాట్లాడతారు, పెద్ద మేధావి. 2 సార్లు మన నిజామాబాద్కి వచ్చి మీటింగ్లు పెట్టి ఏమి మాకు ఇచ్చిపోయాడు. మా బీద వాళ్ళై లక్షల కోట్లు దోచుకొని ట్యాక్సుల పేర్ల మీద మా పిల్లలకు నౌకర్లు ఇచ్చినావా, మాకు ప్రాజెక్టులు కట్టినావా, ఒక మెడికల్ కాలేజీలు కట్టినావా, ఏం చేసినావని అటువంటి వాళ్లకు మళ్ళా మన ఓటు. దయచేసి మీరందరూ పెద్ద మనుషులు కాబట్టి ప్రతి ఒక్క నా అక్కలు చెల్లెలకు ఈ ఎలక్షన్ 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ ఉన్నది 5 సంవత్సరాలు కొంత బుద్ధిమంతులు లెక్కనో అటు ఇటు ఉంది. రెండోసారి గెలిపోయాగానే మనందరి మీద హరాస్మెంట్లు కేసులు పెట్టి ఉంటారు. ఇల్లు కూడా అంతే. వాళ్ళకి మనం ఏం కారణం అదాని అమ్మాయిలు వాళ్ళే కనబడతారు. ఎలక్షన్ రాగానే రామాయణం అంటాడు తప్ప ఏముండయి. గరీబ్ లేరు, రిజర్వేషన్ లేదు, వాళ్ళకి ఎట్లా చేయాలని లేదు, ఒక జాబ్స్ లేవు. కేటీఆర్ ఏమో ఇంటింటికి నౌకరానే, మోడీ సార్ ఏమో ఏడాదికి 2 కోట్ల నౌకరానే. ఈ ప్రెస్ వాళ్ళకి వచ్చినట్టున్నాయి. 15 లక్షలు ఇచ్చిండు ఆ మోడీ సార్, మీకు వచ్చినట్టున్నాయి వేరు బాపు. రాలేదు ఎక్కడ భారతదేశంలో. ఇంకా అటువంటి వాళ్ళ మాటలు నమ్ముదామా? ఎస్, రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ, నేను రేవంత్ రెడ్డి మీద గొప్ప చెప్తున్నాను అనుకోకుండా, కానీ ఆ దుర్మార్గులు కనీసం జాబు చేసే వాళ్లకు, మనకు సేవ చేసే వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుంటే మనం వచ్చినాం కూడా ఇన్ టైంలో జీతా ఇస్తున్నాం. స్కూల్లో పిల్లలకు వంట చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చలేని పరిస్థితి. అటువంటి దుర్మార్గులని వాడెవడో మన ఓటుతో గెలిచిన వాడు. ఇదొక్కడి జ్ఞాపకం పెట్టుకొని దయచేసి
ఎప్పటికైనా ఓటు వేసినప్పుడు కులాలు మతాలు ఇప్పుడు కొందరు వస్తూ ఉన్నారట హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అరే వీడు మనోరా ఇది ఉంచాలరా ఆడేటో ఈడేటో మళ్ళా వీడు వచ్చినాక వీడితో మళ్ళీ మనకు బాధలే అటువంటి దుర్మార్గులని నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మళ్ళా 5 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు జనరల్గా ఇంత గట్టిగా మాట్లాడను మీ అందరూ వాళ్ళ బాధలు వాళ్ళు చేసే పనులు చూసి మీరు నా ఏజ్ నాకు అవసరమా రాజకీయాలు చేసుడు కొందరి మీద కేసులు పెట్టండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ మీద కేసులు పెట్టండి ఇసుంటి దుర్మార్గులని మన ఓటుతో గెలిపించిన ఓటి మళ్ళీ ఓడగొట్టకుంటే నా పిల్లలు మన పిల్లల భవిష్యత్తులు పోతూ ఉన్నాయని మేము ఇంత కష్టపడి తిరుగుతూ ఉన్నాం 8 గంటలు కూర్చున్నా పొద్దున వెళ్ళి ఈ దానకు అవసరమా కానీ కొందరు చేయబట్టి అందరం బాగుపడతాం మాతో భగవంతుడు తిరగండి అని చెప్పి ఆలోచన ఇస్తూ ఉన్నాడు దాంట్లో భాగంలో తిరుగుతూ ఉన్నాం మీకు చెప్తా ఉన్నాం దయచేసి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఎన్ని మోడల్ స్కూల్స్ అయినాయి ఎన్ని కాలేజీలు అయినాయి ఎన్ని మెడికల్ కాలేజీలు అయినాయి ఈ దరిద్రులు ఇన్ని ధరలు పెంచి ఎక్కడన్నా ఏమన్నా చేసిందున్నా ఒక పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిందన్నా మనం రాగానే ఆ దరిద్రుడు ఏమి ఇవ్వకుంటే మనం 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం ఇంత పైసలు లేకుండా నా రైతు బంధు వేసాం 92%. ఇంకా కొందరికి వేసేది ఉన్నది, అది కూడా వేద్దాం. దాంట్లో ఏమి వెనుక ఖర్చు లేదు. మీ అందరికీ రైతులకు లోన్ మాఫీ చేస్తామన్నాం, తప్పనిసరిగా లోన్ మాఫీ కూడా చేస్తాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను ఇంత బాధతో ఇంత ఆవేశంతో ఎందుకు చెప్తా ఉన్నానంటే మీ డాక్టర్ గారు అందరు పెద్దోళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు కార్యకర్తలు గారు ముఖ్యులని. ఏ పని ఉండా మనం 5 ఏళ్ళు బాగుండాలంటే ఈ 10 రోజులు కష్టపడండి దయచేసి. ఒక దుర్మార్గుడు పోయిండు, ఇంకోడు ఉన్నాడు, వాడు కూడా పోతే చాలా బాగుంటుంది. రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ చేశాం హైదరాబాద్లో, ఢిల్లీకి వెళ్ళొచ్చి కేసీ వేణుగోపాల్ గారు. అక్కడ సీట్లు వస్తలేవు, ఇక్కడ తెలంగాణ పైన పడ్డారు, మీరు బాగా పని చేయండి, ప్రజలలోకి వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి అని చెప్పడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం కానీ మేమేమో మీకే చెప్పగలుగుతాం అన్ని తిరగాలంటే. మీరేమో దయచేసి నా అక్కలు చెల్లెళ్ళకు గ్రామాల్లో అందరికి తిరిగి గతం రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించారో ఆ విధంగా గెలిపిస్తారని నాకు ఆశ ఉంది. అదేవిధంగా నాకు కూడా తోడుగా ఆయన వీళ్ళ లెక్క కాదు, కవిత లెక్క, అరవింద్ లెక్క. నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, వ్యవసాయం చేస్తాడు, అయితే అసెంబ్లీకి వస్తాడు, లేకుంటే తోట వ్యవసాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి, వ్యవసాయం అంటే బాధలు తెలిసిన వాడికి ఆలోచనలు ఉంటాయి. ఆయనకు మనము పదవులు ఇస్తే ఆయన పరిధులు ఏ ఉన్నాయో అవి చేసి మనకు బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ఆయనకేం ఎత్తిస్తలేం. అలా లంగలను చూసినాం 10 ఏళ్ళు, చూసినరా? ఇంకేమన్నా చూసేడుతుందా? ఏమి చూసలేదు. 10 ఏళ్ళు చూసినాం. పెద్దవాళ్ళు అనుకుంటా ఉన్నారు
మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువైతుంది, హరాస్మెంట్ ఎక్కువైతుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మీరందరూ స్టేజ్ పైన ఉన్నోళ్ళు కూడా దయచేసి ఎక్కడ కూడా పని చేయకుండా కాంప్రమైజ్ లేదు, మీ పైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నాను. ఎక్కడ ఏ గ్రామంలో ఎక్కడ ఏ ఓట్లు తక్కువచ్చినా 6 నెలలు 4,000 కిలోమీటర్లు ఎండనక వండనక ఎక్కడ ఎవడు కొడుతున్నో తెలియకుండా కష్టపడుతున్నారు. వాళ్ళ కొరకు కాదు, మన కొరకు. అటువంటి వాళ్ళకు మనం ఏమి ఎత్తించే అవసరం లేదు. ఆ దరిద్రులకు వేసే బదులు వాళ్ళ అన్యాయాలు ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళని పారదోలి రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేసేటానికి దంపు చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి మరి ఎక్కువ మాట్లాడకుండా మీ ఇరిగేషన్కు తప్పనిసరిగా నీళ్ళు ఇద్దాం. మొన్ననే మాట్లాడడం మీ ఎమ్మెల్యే సాబు నేను ఇంజనీర్లతోనే పైపులు మంచిదా కాలువలు తీస్తే మంచిదా సార్, మొత్తం అయిపోయింది కాలువలు తీయాలన్నారు. మరి అది చెరువు సంగతి ఏందిరా బాప అన్న, మంచి కింద కొట్టింది, కిందనా మీద నాకు కొట్టింది. మరి అలా మోటార్లు ఫిట్ చేసారు కదా, అవి తీసేయడానికి పెట్టా అది చేయాలి. ఇంకా చేస్తారంటే మీరు చంపుతామన్నా, ఎందుకురా బాబు మంచి చెరువు, ఆ చెరువులో నీళ్ళు ఉంటాయో పీకుతాయో తెలియదు, కానీ ఆ ఊరు అంత పెద్ద ఊరిని మీరు షిఫ్ట్ చేసేందుకు పెట్టుకున్నారు. జీతాలకు పైసలు లేవు మీ దగ్గర. నా రైతులు ఏదో తాతలు తండ్రులు ఇల్లు కట్టుకున్నాయి, వ్యవసాయం ఉండేవన్నీ మంచిది కాదు అది మర్చిపోమని చెప్పడం జరిగింది. నేను ఇంకో చిన్న తండ్రి ఉన్న సార్ అన్నాడు, 100 కాదు 50 ముట్టకుండా ఏం ముట్టకుండా నేను మాట్లాడతా, నేను చూస్తా, నీళ్ళు ఇచ్చే బాధ్యత రాదని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా నాకు చెప్పి నోరైతే పోయింది, కానీ మీరు ఓట్లు వేస్తారో మీ ఇష్టం బాపు, వేస్తారా చదువు లేబుని. ఇప్పుడు నమ్మకం ఉన్నది, పని చేయండి, ఓట్లు వేపియండి. జీవన్ రెడ్డి గారు కూడా, జీవన్ రెడ్డి గారు ఒక్కటి చెప్తా ఉన్నా, మా డి శ్రీనివాస్కి వీళ్ళు ఓట్లు వేసారు. ఏమంటున్నా వినొస్తున్నది, ఏమన్నావు? ఓట్లు వేసారు, వాడు పైసలు ఇండ్లు రోడ్లు అన్నీ అలాగే చేసాడు. నువ్వు కూడా కొద్దిగా నిజామాబాద్ సైడు ఈ మండలాలకు ఈ కాన్స్టిట్యున్సీకి తప్పనిసరిగా మీ ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మీరు మాట్లాడే శక్తి ఉన్నది, మీరు అడ్వకేట్ గారు కాబట్టి ప్రాజెక్టు తెండి, మీరు వచ్చిన స్కీమ్లో వీళ్ళకు కూడా సాయం చేసి వాళ్ళ స్వార్థాలకు వద్దు, మనమందరం బతుకోవటానికి వ్యవసాయం చేసుకోవడానికి నా పిల్లలను మంచిగా చదువుకోవడానికి స్కూల్స్ డబ్బే తప్ప మాకు ఏం అవసరం లేదు. అవన్నీ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, జీవన్ రెడ్డి గారు కూడా ఇస్తారని నమ్మకం ఉంది. ఇవన్నీ ఎప్పుడైతాయి మనం ఓట్ టెస్ట్ అవుతాయి. ఏమో అంత కష్టపడి వస్తుంది ఏమంటున్నారా బాబు, నీకే వేస్తారు కదా, ఏమంటున్నారు పద్దు ఊళ్ళో ఏమంటున్నారు, వేస్తామంటున్నారా? సరే, మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. పరిషత్ అధ్యక్షులు పెద్దలు భూమారెడ్డి గారు ఏదైతుందో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహింపజేసిన ఈ సమావేశ కార్యక్రమం నిర్వాహకులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మిత్రులు సాయిరెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం బోధన్ శాస్త్రసభ ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు, ఈ మధ్యనే జరిగిన శాస్త్రసభ ఎన్నికల్లో మీ అందరి మరి మద్దతుతో, అభిమానంతో, పోరాటంతో విజయం సాధించిన సోదరుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు,
మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు నర్సారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మానాల మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సోదరుడు నగేష్ రెడ్డి గారు, మిత్రులు గడు గంగాధర్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులైనటువంటి మిత్రులు గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, పిసిసి సభ్యులు, స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి లత గారు, మా మిత్రులు సాయిరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ అయినటువంటి ఈ ప్రాంతానికి సుపరిచితులు, గతంలో జిల్లా పరిషత్ అధ్యక్షులుగా సేవలు అందించిన తాహిర్ బిన్ హందానీ గారు, భూమారెడ్డి గారితో పాటుగా ఇప్పుడే కాంగ్రెస్లో చేరినటువంటి మా మిత్రులు బాగారెడ్డి గారు, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, రైతు సోదరులు, యువమిత్రులు, పాత్రికేయ మిత్రులకు అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు అంటే వారికి ఉన్న అనుభవంతో చెప్పంటూ నేను నిజామాబాద్ జిల్లా పట్ల వారికి ఉన్న అవగాహనతో ఏదైతుందో భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాలను వివరిస్తూ, అట్లా సోదరుడు బాగారెడ్డి గారి భూపతి రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏదైతుందో ఏ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి 21 ప్యాకేజ్ రీడిజైనింగ్ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో గత దశాబ్ద కాలం నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటువంటి 21 ప్యాకేజ్ సత్వరమే నిర్మాణం పూర్తి చేయబడే విధంగా రాబోయే సంవత్సర కాలంలో దాన్ని పూర్తి చేసుకొని నిజామాబాద్ గ్రామీణ ప్రాంతానికి సాగునీరు కల్పింపజేయడం ఏ విధంగా తన బాధ్యతగా మరి పేర్కొనడం జరిగిందో మీ అందరి దయతో అభిమానంతో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ కాబడితే నేను వారికి అండగా నిలబడే విధంగా అని చెప్పి అంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఏదైతుందో గుర్తింపు పొందేటువంటి ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా బాధ్యత వహిస్తా అని చెప్పి అంటున్నాను. ఆ అవకాశం వస్తుందని చెప్పి అంటున్నాను. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 2014లో ఎంపికైన కవిత గారు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయ ఏ విధంగా ఈ ప్రాంత రైతాంగాన్ని వారి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగిందో దానికి ప్రతీకగా చెప్పంటూ నేను మొత్తం రైతాంగం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు కళ్ళు తెరిపించే విధంగా మరి మిత్రుడు అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా కవిత గారికి ఏదైతుందో నిజామాబాద్ గడ్డ, ఇందూరు గడ్డ రైతాంగం అంటే ఏ విధంగా ఉంటారో వారి యొక్క బలాన్ని చూపెట్టాలని చెప్పని అరవింద్ని గెలిపించింది. అరవింద్ గెలిచింది ఆయన బలం కాదు, కవిత మీద కోపంతో గెలిపించిందని చెప్పి అంటున్నాను. దాన్ని ఆయన అరవింద్ ఏమనుకున్నాడు, వీళ్ళ వాపును చూసి బలం అనుకున్నాడు. అరవింద్ ఏమనుకున్నాడు, వాపును చూసి బలం అనుకున్నాడు. ఇప్పుడే పెద్ద సుదర్శన్ గారు చెప్పిండ్రు నిజామాబాద్ గడ్డ అన్నాడు కేసీఆర్ తనయ కవితగా బుద్ధి చెప్పిండు. నువ్వు లెక్క నానే, నువ్వు అంతకన్నా మించినోడు కాదు కదా. నువ్వు అన్నాడు పసుపోడు కాగితం రాసి ఇచ్చినావు, బాండ్ పేపర్ 5 రోజుల్లో పసుపోడు ఏర్పాటు చేస్తాడు, పసుపు మద్దతు ధర ప్రకటన చేస్తాడు, ఎర్రజొన్నలు మద్దతు ధర ప్రకటన చేస్తా అని చెప్పి అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిందే. ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో మరి మళ్ళీ ప్రజల దగ్గర పోవాలి, రైతాంగం నిలదీస్తారు కాబట్టి ఏదైతుందో మోడీ గారిని పట్టుకొచ్చి ఆయన దగ్గర బాండ్ రాపించి ఇచ్చిండే.
ఇక్కడ మోడీ గారు రాసిచ్చిన బాండ్ 4th అక్టోబర్ 2023 అంటున్నాను. 4th అక్టోబర్ 2023 నాడు ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది, పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు. నేను అడగదలుచుకున్న 6 మాసాలు గడుస్తుందా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి, మోడీ గారు ప్రధానమంత్రి ఉండి, అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడు ఉండి నువ్వు పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ఏది ఇస్తుందో ఎందుకు కాలయాపన ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని చెప్పి ప్రశ్నిస్తున్నా. నువ్వు ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేస్తున్నావా? అలహాబాద్లో ఏర్పాటు చేయబోతున్నావా? ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఇవాళ నేను చెప్తున్నా, నేను మీ అందరి దయతో అభిమానంతో పార్లమెంట్ గెలిస్తే ఏ మోడీ గారు ప్రభుత్వంతో జారీ చేసిండ్రో రేపు దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రాబోతుంది. పసుపు బోర్డు ఏదైతుందో ఎక్కడో కాదు, ఇదే ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిజామాబాద్ గుర్తింపు నిలబెడతా అని చెప్పి అంటున్నా. పసుపు బోర్డు ఇదే ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిజామాబాద్ పార్లమెంటే ప్రాధాన్యతను నిలబెడతా అని చెప్పి మనం చూస్తున్నా చెప్పి అంటున్నాను. నా సుదీర్ఘ ప్రజా జీవితం 6 పర్యాయాలు శాసనసభ్యుడికి ఎంపిక అయినా. ఒక పర్యాయం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి. నా ప్రజా జీవితం ఆరంభమైంది పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, ఒక రైతు బిడ్డగా చెప్పట్టు. నేను సాధారణ మధ్యతరగతి కుటుంబం, సరే చదువుకున్న న్యాయశాస్త్ర పట్టభద్రుణ్ణి. మా ప్రాంతంలో ఉండేటువంటి ఒక సమస్యలు, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం కొరకు ఏదైతుందో అండగా నిలిచేటువంటి వాడిని నేను అని చెప్పి అంటున్నా. ప్రగతిశీల ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా చెప్పంటూ నేను ఇవాళ చెప్తున్నా. నేను ఈ నిజామాబాద్ యొక్క గళాన్ని మా మిత్రుడు అరవింద్ గారు పార్లమెంట్ మాట్లాడినా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఈ నిజామాబాద్ సమస్యలను పార్లమెంట్లో గళమెత్తి సమస్య పరిష్కారం పాటుపడతానని మనం చూస్తున్నా చెప్పంటున్నా. నేను చెప్పడం చేయడం వేదిక కాదయా, నేను శాసనసభ్యుడిగా రికార్డు తీయండి, శాసన మండలి సభ్యుడిగా చెప్పట్టు. నేను పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రైతాంగం, గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య అయినా కానీ ఆ సమస్యను శాసన మండలిలో ప్రతిబింబ చేసింది కేవలం జీవన్ రెడ్డి మాత్రమే చెప్పట్టు. నేను ఇవాళ ఏదైతుందో జగిత్యాల ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం, నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం. అంటే వాస్తవంగా ఏదైతుందో ఊకే నిజామాబాద్ ఎందుకంటే కరీంనగర్కి పోరాదా అని చెప్పన్నారు. ఇదే సుదర్శన్ పిలిచి మాట్లాడిండు, భూపతి పిలిచి మాట్లాడిండు. ఏం సంగతి అని చెప్పంటే ఏం లేదు సార్, మా నిజామాబాద్కి ఏదైతుందో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి కావాలి, జీవన్ రెడ్డి మేము గెలిపిస్తామని చెప్పిన మాట ఇచ్చిందని చెప్పంటున్నాను. నేను కూడా చెప్పిన, నేను పార్లమెంట్ పోటీ చేసే అవకాశం కల్పిస్తే నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే నేను పోటీ చేస్తా. అదర్వైజ్ ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా ఆ అభ్యర్థి విజయం కోసం పాటుపడతా, కానీ నేను వేరే ప్రాంతానికి పోటీ చేయాలని చెప్పండి. ఎందుకో జగిత్యాల అనేది ఏది ఇస్తుందో నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్పండి. నాకు ఈ ప్రాంతంతో నాకు అనుబంధం చెప్పంటు. నేను ఈ ప్రాంతంతో అనుబంధం దృష్ట్యా నా ప్రజా జీవితం ఏది ఇస్తుందో నిజామాబాద్కు ముడిపడి ఉన్నదని చెప్పంటు. నేను ఆ దృష్ట్యా ఏదైతుందో ఇలా మీ ముందు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి వచ్చిందని చెప్పంటున్నాను. కేవలం పసుపోటే కాదు, చక్కెర కర్మాగారాలని చెప్పట్టు. నేను బోధన చక్కెర కర్మాగారికి అనుబంధంగా ఏదైతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో మెట్పల్లి ముత్తంపేటలో ఏర్పాటు చేస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆరంభంలో చెప్పంటు. నేను 2001లో గుర్తు చేస్తున్నాను. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ మా మిత్రుడు నర్సిరెడ్డి కోపం వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలంట
చంద్రబాబు నాయుడు గారు ఏది వారు ఏ ఆలోచన చేసిందో కానీ ఇందులో 51% వాటా విక్రయించిండు. 51% వాటా విక్రయించినాడు. మెట్టుపల్లికి వెళ్ళి ఏదైతుందో శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు విద్యాసాగర్ రావు అని చెప్పంటున్నా. ఈ 51% వాటా కొన్నోడు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు అని చెప్పంటున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 51% వాటా విక్రయించడంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం కూడా ఉందని చెప్తున్నాను. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వాళ్ళందరం కూడా చెప్పంటున్నాను. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో నిరూపించాలని చెప్పిన భావనతో ఉద్యమించడం. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న చక్కెర కర్మాగారాలను మేము ప్రభుత్వ పరంగా చేపడతామని చెప్పని ఎన్నికల్లో వాగ్దానం చేసినాం. మా మిత్రుడు సురేష్ రెడ్డి గారు పాదయాత్ర చేసిండు. నేను ఆయన తోటి నుంచి నడిచినని చెప్పంటున్నాను. నేను ఏమైందే 2015 వచ్చింది. మరి అలాంటి పార్లమెంట్ సభ్యులను దొరకడానికి ఏం ఆలోచిందో నాకు తెలియదు కానీ దీన్ని ఆయన మూసేసిందయా. చక్కెర కార్మికులను పూర్తి మూసేసింది ఎవరు? బీఆర్ఎస్ అలా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారు దొరసాని అని చెప్పంటున్నారు. దాని ఫలితం అనుభవించిందని చెప్పంటూ నేను మీతో అరవింద్ గారి మీద ఆశ పెట్టుకున్నాం. ఈయన తెరిపిద్దరు కావచ్చు అని చెప్పి నేను చెప్తుండే. కరీంనగర్ హైదరాబాద్ సన్నయ్య నొక్కుతున్నాడు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 66 చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించిందని చెప్పండి. మరి నిజమేనా ఆయన? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతున్నదో 66 చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభిస్తే మరి బోధన మెట్టు ఎందుకు ప్రారంభించలేదే? నీకు ఓటేసిన పాపానికా? వీళ్ళ కాయలా పడ్డ పరిశ్రమలు సిక్ ఇండస్ట్రీ ఏదైనా కానివ్వండి పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ మిత్రుడు అరవింద్ గారి చిత్తశుద్ధి లోపించడంతో ఏదైతుందో ఏ విధంగా పసుపు బోర్డు ఏర్పాటు పైన నిర్లక్ష్యం చేసిండో చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం పట్ల నిర్లక్ష్యం చేసిందని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చేసిన వాగ్దానమనే కాదు, మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఇది రైతాంగం సమస్య. ఆయన కూడా ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి. వారికి ప్రత్యామ్నాయంగా చెరుకు ఉత్పత్తి చేస్తే వాణిజ్య పరంగా గిట్టుబాటు అవుతున్న భావనతో వెంటనే 4 రోజుల లోపల ఏదైతుందో మిత్రుడు శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండు. పరిశ్రమల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు సభ్యుడు, నేను ఒక సభ్యుడిని. మేము వెంటనే బోధన పర్యటించినాం, మెట్టిపల్లి పర్యటించినాం. నివేదిక సమర్పించి వాళ్ళు ఏదైతుందో 25 డిసెంబర్లోగా 2025 డిసెంబర్లోగా ఇవాళ నిజాం చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మెట్పల్లి కానీ బోధన్ కానీ ముమ్మోజిపల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినాం. 25 డిసెంబర్లోగా ఇది గానుగు ఆడబోతుందని చెప్పని నేను మనం చూస్తామని చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అని చెప్పంటున్నాను. మీతో అరవింద్ సన్నాయి నొక్కుతున్నాడా? పోయిన 5 ఏళ్ళు ఏదో గడిచిపోయింది కానీ నా మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈసారి బుద్ధిగా ఉంటా. పసుపోడే కానీ చక్కెర కర్మాగారం కానీ నేను తెరిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కరు ఎదురు రాయన్న నీ సంగతి చూసినామేమిగా. నీ సంగతి ఏ విధంగా కవితమ్మ సంగతి చూసినామో నీ సంగతి కూడా చూసినామో. ఈ ఎన్నికల్లో ఏదైతే పసుపోటు ఏర్పాటే కాదు, పసుపు నాణ్యత పెంపొందింపజేయడంతో పాటుగా పసుపుకు ప్రతి క్వింటల్ 15,000 రూపాయలు మద్దతు ధర కల్పించబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నదని చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారాల ప్రారంభం 25 డిసెంబర్. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. కేవలం పసుపు చక్కెర కర్మాగారాలకు పరిమితం కాదు. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా
రైతాంగానికి అండగా నిలవడం, రైతాంగానికి పెట్టుబడులు సమకూర్చడం, సాగుకు అవసరమైనటువంటి యొక్క సౌకర్యాలు కల్పింపజేయటం, పండించిన పంటకు మద్దతు ధర చట్టబద్ధ కల్పింపజేయడం అని చెప్పంటున్నాయి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నారు, మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే సాగునీటి ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ, నాగార్జున ప్రాజెక్టే కానీ, శ్రీశైలం ప్రాజెక్టే కానీ, తుంగభద్ర ప్రాజెక్టే కానీ, మీరు ఏ ప్రాజెక్టులో తీసుకోండి చెప్పంటున్నాను నేను. 2014 మధ్య కాలంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వృధాపోతుల ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేసి ప్రాణహిత చేపల ప్రాజెక్టు నిర్మాణం తలబెట్టి దిగువ ప్రాంతాన్ని సాగు చేయడంతో పాటుగా ఎగువ ప్రాంతమైనటువంటి నిజామాబాద్ను కూడా సాగుమయం చేయబడే విధంగా 20, 21, 22 ప్యాకేజీలు రూపొందించి ఏదైతుందో భారాల పని అయిందయ్యా, భారాల పని అయిందంటూ నేను. మా మిత్రుడు సుదర్శన్ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు, ఆయన ఇంకో 20 పైసలు చేసిండు, 90 పైసలు అయిపోయింది, కొసగచ్చింది. తెలంగాణ వస్తే ఆయన చేద్దని చెప్పనుకుంటే ఇలా పునరాకృతి రీడిజైన్ నెపంతో ఏది ఇస్తుందో ఎక్కడిదక్కడ నిలిచిపోయిందని చెప్పండి. నిజమాబద్ధమే. మళ్ళీ 20, 21, 22కు ప్రాణ ప్రతిష్ఠ చేసి మీరు కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను సభాముఖం చేస్తూ చెప్పంటున్నా. ఇలా దేశంలో వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా రైతాంగం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది చెప్పంటే ఏ బాగా ఇస్తారు మీరు. ఉచితంగా విద్యుత్ తీగల కరెంటు కాదు బట్టల రైతులన్నారా? అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం బాధ్యత చేపడుతూ వారి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తుతో పెట్టి నిజమాబద్ధమే. దేశంలో ఉచిత విద్యుత్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అక్కడ ఆంధ్ర రాష్ట్రం కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కానీ చెప్పంటున్నాను. బీజేపీని కన్నెర్రతనం, మోడీకి కన్నెర్రతనం. కాంగ్రెస్ వాడు ఉచిత విద్యుత్ ఇస్తే రైతాంగం అంతా కాంగ్రెస్కు అండగా నిలబడుతున్నారు. ఏమంటుండో నేను కరెంటుకు మీటర్లు పెడతా, రైతాంగం ఉచిత విద్యుత్ ఇస్తే మోడీ ఏమంటుండో నేను కరెంటుకు మీటర్లు పెడతా అని చెప్పంటుడు రైతులకు. నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నీ మీటర్లు అడుగు పెట్టని ఏమని చెప్పంటున్నాను నేను. రైతాంగానికి అమలు చేసిన ఉచిత విద్యుత్ ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా మీటర్లు లేకుండా అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అమలు చేస్తా చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. నేను అడుగుతున్నా అరవింద్ గారిని, దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన ఆంక్షలు లేకుండా పంటకు సరిపడే విద్యుత్ ఉచితంగా కల్పిస్తున్నాం. నీ భారతీయ జనతా పార్టీ భాజపా దేశంలో ఎక్కడ నీ 10 రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇస్తున్నావే? ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా నేను. పెట్టుబడుల సమకూర్పు అని చెప్పంటున్నా. రైతు అప్పుల నెట్టుబడులు తెస్తే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పంటున్నాం మేము. మోడీ గారు ఏమంటున్నా ప్రణాళిక ప్రకటించిండే. నేను మోడీ గారు ఎన్నికల ప్రణాళిక ప్రకటించిండు. ఆయన ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ లేదు. నేను అరవింద్ గారిని అడుగుతున్నా నేను, నీ మోడీ గారు ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రైతాంగ రుణమాఫీ ఎందుకు లేదని చెప్పంటున్నా. రైతు వ్యవసాయ ఉత్పత్తులు చట్టబద్ధ ఎందుకు లేదో చెప్పంటున్నా నేను. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రైతాంగం ఎవరు కూడా మీరు అప్పు చెల్లించవలసిన అవసరం లేదు. మీరు చెల్లించవలసిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని బ్యాంకర్స్కి ఏదైతే ప్రభుత్వం పూచీకత్తుకొని నిలబడి రైతు చెల్లించక అప్పు ప్రభుత్వం చెల్లించబడే విధంగా ఒప్పందం కుదుర్చుకొని మీ ఖరీఫ్లో ఏదైతుందో మీ కొత్త రుణాలు కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పి అంటున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పి అంటున్నాను. దయచేసి ఆలోచించండి చెప్పి అంటున్నాను. రాబోయే ఎన్నిక, జరగబోతున్న ఎన్నిక పెట్టుబడిదారి వర్గాలకు రైతు సంక్షేమాన్ని మధ్య జరగబోతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. పెట్టుబడిదారి వర్గాలకు రైతు సంక్షేమాన్ని మధ్య జరగబోతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. మోడీ గారు ఏదైతుందో
దేశంలోని బడా వ్యాపారవేత్తలు అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో మాఫీ చేస్తాడే. రైతు రుణమాఫీ చేయమంటే మాత్రం ఆయనకు ధైర్యం రాదు. అదే కాంగ్రెస్ పార్టీ 2008-9లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పంటారు. ఇది మాటల పార్టీ కాదు, చేతల పార్టీ అని చెప్పంటారు. నేను రైతాంగం, రైతు కూలీలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతం NREGS జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయ కూలీలకు ఏదైతుందో పని కల్పించడం ఒక హక్కుగా చట్టాన్ని రూపొందించిందని చెప్పంటాడు. దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే మా వ్యవసాయ కూలీలకు రోజుకు 400 కూలీ కల్పి చేయడం, అందులో చట్టంలో మేము మార్పు చేస్తున్నామని చెప్పంటున్నాను. మా బీడీ కార్మికులు ఆడబిడ్డలు అని చెప్పంటున్నాను. నేను దేశం మొత్తం మీద బీడీ పరిశ్రమ ఉన్నది. బీడీ కార్మికులు ఆడబిడ్డలు పెన్షన్ చెల్లిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రం మినహా. ఆ బీడీ కార్మికులు చెల్లించే పెన్షన్ కూడా గత ప్రభుత్వం ఆంక్షలతో చెల్లిస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ఆంక్షలు లేకుండా, ఏ విధంగా కట్ ఆఫ్ లేకుండా ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపు పొందినా ప్రతి ఆడబిడ్డకు ఇంతవరకు 2,000 పెన్షన్ కల్పిస్తే ఆ 2,000కి 2,000 అదనంగా జోడించి 4,000 పెన్షన్ కల్పించబోయేది కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మనం చేస్తామని చెప్పండి. దయచేసి ఆలోచించండి. మా గల్ఫ్ కార్మికులు ఉన్న ఊళ్ళో ఉపాధి లభించక కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతున్నాయా? అటువంటి గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా అకాల మరణానికి గురైనట్టయితే కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹5,00,000, వాళ్ళ పిల్లలకు గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యా బదులు సదుపాయాలు, ఉచిత వైద్య సదుపాయం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పెద్దపీట ప్రాధాన్యత, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నాను. నేను వీళ్ళ ఎన్నికల్లో పోటీలో ఉండబోతున్నాడు ఒక రాజకీయ పార్టీలు, కాంగ్రెసే కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ రాష్ట్ర సమితి కానీ. భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసిందే. ఈ రాష్ట్ర అప్పుల ఊబులకు నెట్టింది. నిరుద్యోగ యువతను నిర్వీర్యం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా 3 మాసాల్లో 30,000 మందికి ఉద్యోగాలు కల్పించిందంటున్నాను. రాబోయే 8 మాసాల కాలంలో ఇంకా 1,70,000 మందికి ఉద్యోగాలు కల్పించి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, తదుపరి 10 సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు కల్పించి 5 సంవత్సరాల కాలం పరిమితిలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించబోయేట్టుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పండి. దయచేసి ఆలోచించండి. యువకులకు ప్రాధాన్యత, నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత, దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. మోడీ గారు ఏం చెప్పిండయా? సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడా? నేను అడగదలుచుకున్నా మిత్రుడు అరవింద్ గారు కానీ 10 ఏళ్ళకి ఎన్ని అయితే 10 × 2 20 కోట్ల ఉద్యోగాలు. ఇదే నిజామాబాద్ ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించిందే? తెలంగాణ రాష్ట్రం ఎంతమందికి ఇప్పించిండు? దేశంలో ఎంతమందికి ఇప్పించిండు? 20 కోట్లు కాదు కదా, 2 లక్షల మందికి ఉద్యోగాలు చేయలేదా? ఇవ్వాలని కూడా